ప్రపంచంలోని ఏ దేశంలో లేనటువంటి యువ సంపద మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో 57 కోట్ల యువతి యువకులు ఉన్నారు. మన భారతదేశం యొక్క భూభాగ విస్తీర్ణం ఎంతో తెలుసా? 32,93,200 చదరపు కిలోమీటర్లు మన భారతదేశ భూభాగం యొక్క విస్తీర్ణం. మన భారతదేశంలోని 16 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి మన భారతదేశంలో ఉంది. మన భారతదేశం ఎలాంటి దేశం అంటే, మన భారతదేశం 10 జపాన్ల కంటే పెద్దది, మన భారతదేశం 10 మలేషియాల కంటే పెద్దది, మన భారతదేశం 4 అమెరికాల కంటే పెద్దది, మన భారతదేశం 250 సింగపూర్ల కంటే పెద్దది. అయినప్పటికీ కూడా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారంగా పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఆకలి చావులు చచ్చేటటువంటి వారు మన భారతదేశంలో ఉన్నారు. ఒకవైపు పేదవాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే, మరొక వైపు ధనవంతుడు భోగ విలాసాలలో జీవితం గడుపుతున్నాడు. పూర్తి మన భారతదేశం యొక్క సంపద 4 భాగాలుగా చేసినట్లయితే, అందులో 3 భాగాలు భారతదేశంలోని కేవలం 100 మంది వ్యక్తుల వద్ద మాత్రమే ఉంది. మిగతా 1% కోసం 137 కోట్ల మంది భారతీయులు తన్నుకొని కొట్టుకొని చేస్తున్నారు. మరోవైపు మన భారతదేశం ఆసియా ఖండంలోనే ఎక్కువగా అవినీతి కరప్షన్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఈరోజు మన భారతదేశం. అవినీతి కరప్షన్ క్యాన్సర్లా వ్యాపిస్తుంది. ఎటు చూసినా అవినీతి, అవినీతి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఈరోజు అవినీతి మన భారతదేశంలో కనిపిస్తుంది. ఏ విధంగా అవినీతి కుంభకోణాలు మన భారతదేశంలో జరుగుతున్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. 1947 ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ ధనగారాలు జరిగినటువంటి కుంభకోణాలు మీరు చూసినట్లయితే 10 ట్రిలియన్స్ అంటే 10 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్లు అంటే 10 అంకె వేసి 12,000,000 సున్నాలు పెట్టాలి. 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్ల కుంభకోణం కేవలం మన భారతదేశంలో జరిగింది. ప్రభుత్వ సొమ్ముని ఎవరు దోచుకెళ్లారు? పాకిస్తాన్ వాడు దోచుకెళ్ళలేదు, ఆఫ్ఘనిస్తాన్ వారు దోచుకెళ్ళలేదు, బ్రిటిష్ వారు దోచుకెళ్ళలేదు, మన భారతీయులే 10 లక్షల కోట్లు 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్లను దోచుకున్నారు. ఒకవేళ ఈ 10 లక్షల కోట్లను గనక మన భారతదేశ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టినట్లయితే మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ కంట్రీగా తీర్చిదిద్దవచ్చు. మన భారతదేశంలో 95 కోట్ల మందికి ఉచితంగా ఇల్లులు కట్టించవచ్చు. 10 ట్రిలియన్స్ గనక మన భారతదేశ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టినట్లయితే 50 సంవత్సరాల వరకు మన భారతదేశంలో ఎలాంటి ట్యాక్స్ లేకుండా మన భారతదేశాన్ని నడపవచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులపై 70% రేటు తగ్గించవచ్చు. మన భారతదేశంలోని ఆక్స్ఫర్డ్ మరియు హార్వర్డ్ యూనివర్సిటీస్ లాంటి 1500 యూనివర్సిటీస్ మనం కట్టవచ్చు. మన భారతదేశంలోని 2000 కార్పొరేట్ ఆసుపత్రులను కట్టవచ్చు. ప్రజలకు ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు. ఈరోజు మన భారతదేశం పురోగమనం వైపునకు వెళ్తుందా, తిరోగమనం వైపునకు వెళ్తుందా? ఈ విషయాన్ని ప్రక్కన పెట్టేసి ప్రతి విషయానికి హిందూ వర్సెస్ ముస్లిం కోణంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మన భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరో కొంతమంది స్వార్థకీయ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం చేసేటటువంటి ప్రసంగాల ద్వారా వారు విష బీజాలు నాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నేను హిందూనని అతడు గుర్తు చేసుకున్నాడు. ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి ముస్లిం ప్రతి 5 సంవత్సరాల కోసం నేను ముస్లింని అని ఆ విధంగా అతడు అర్థం చేసుకున్నాడు. మిత్రులారా, ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్.
ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా ఖురాన్ గ్రంథ పారాయణంతో ప్రారంభించవలసిందిగా నేను సోదరుడు మొయినుద్దీన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సోదరుడు మొయినుద్దీన్ సిరాతల్ ముస్తఖీన్ మస్జిద్ ఇమాం. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. والسماء ذات البروج واليوم الموعود وشاهد ومشهود قتل أصحاب الأخدود النار ذات الوقود إذ هم عليها قعود وهم على ما يفعلون بالمؤمنين شهود وما نقموا منهم إلا أن يؤمنوا بالله العزيز الحميد الذي له ملك السماوات والأرض والله على كل شيء شهيد إن الذين فتنوا المؤمنين والمؤمنات ثم لم يتوبوا فلهم عذاب جهنم وله عذاب الحريق إن الذين آمنوا وعملوا الصالحات له جنات تجري من تحتها الأنهار ذلك الفوز الكبير. సూరా బురూజ్ సూర నంబర్ 85. బురూజులు గల ఆకాశం యొక్క సాక్షి, వాగ్దానం చేయబడి ఉన్నటువంటి దినం యొక్క సాక్షి, మరియు ప్రజలు సమావేశపడినటి దినం యొక్క సాక్షి. అగర్తవారులు కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు, శాపానికి గురి అయ్యారు. అప్పుడు వారు దానిపై కూర్చుని ఉన్నారు. వారు విశ్వాసులకు చేయుచున్న దాన్ని వారు చూస్తూ ఉన్నారు. విశ్వాసులు సర్వశక్తిమంతుడైన అల్లాహను నమ్మడమే వారు చేసినటువంటి పాపం. ఆకాశముల యొక్క భూమి యొక్క ప్రభు అయిన అల్లాహను వారు విశ్వసించారు. అందువల్లనే అవిశ్వాసులు వారిని చిత్రహింసకు గురి చేశారు. ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేసినటువంటి వారిని హింసించారో మరియు వారిని హింసించినందుకు వారు పశ్చాత్తాపపడలేదో అలాంటి వారికి నరకయాతన ఉంది. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో అలాంటి వారికి స్వర్గవనాలు కూడా ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. సోదరుడు మొయినుద్దీన్ గారు వినిపించినటువంటి శ్రవ్యమైన ఖురాన్ ఆయతుల యొక్క తెలుగు అనువాదాన్ని మనం విన్నాం. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం. ఈనాటి కార్యక్రమం యొక్క సభా నిర్వహణ బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఈనాటి ఈ సభా నిర్వహణకర్తగా సభలో ఉపస్థితులైన పెద్దలను, ముఖ్య అతిథులను మరియు ఈనాటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఈనాడు 28/2/2021 ఆదివారం సాయంత్రం 7 గంటలకి ప్రారంభించినటువంటి మత సామరస్యం అనే అంశంపై ప్రసంగించేటటువంటి వక్త, పీస్ అవార్డీ, గోల్డ్ మెడలిస్ట్,
ప్రతిభరత్న బిరుదాంకిలు బ్రదర్ సిరాజుర్ రహమాన్ గారు, పీస్ మెసేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఫౌండర్ వారి యొక్క ప్రసంగానికి విచ్చేసినటువంటి మీ అందరినీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సోదరుడు బ్రదర్ సిరాజుర్ రహమాన్ గారిని వేదికపైకి ఆహ్వానించే ముందు వారి చిరు పరిచయాన్ని మీ ముందు ఇవ్వదలిచాను. సోదరుడు బ్రదర్ సిరాజుర్ రహమాన్ గారు నల్గొండ జిల్లా భువనగిరి వాస్తవ్యులు. సోదరుడు సిరాజుర్ రహమాన్ గారు ఆధ్యాత్మికతలో ఆసక్తి మేరకు గత 18 సంవత్సరాల నుండి హైందవ మత గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు మరియు గీత, అదేవిధంగా క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబుల్, అదేవిధంగా చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ మరియు సహీ హదీసుల యొక్క తులనాత్మక అధ్యయనం చేసి గ్రంథాలు చాటి చెప్పే తిరుగులేని సత్యం మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, మానవులందరూ పరస్పరం రక్త సంబంధికులనే సత్యాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దాదాపు 400కు పైగా మహాబహిరంగ సదస్సుల్లో ప్రసంగించినటువంటి ఉత్తమ వక్త సోదరుడు సిరాజుర్ రహమాన్ గారు. సోదరుడు సిరాజుర్ రహమాన్ గారు వారి ప్రసంగాలు మత సామరస్యానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనలని పెంపొందించే విధంగా సోదరుల్లో హిందూ ముస్లింలలో మత సామరస్యాన్ని, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనలని మరియు సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. సోదరుడు సిరాజుర్ రహమాన్ గారు వారి యొక్క ప్రసంగాలు హిందూ ముస్లిం క్రైస్తవుల్లో ఐక్యతకు ఎంతో దారి చూపుతూ ఉంటాయి. మరి అదేవిధంగా వారి ప్రసంగాల్లో మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, మానవులందరూ పరస్పరం రక్త సంబంధికులు, ఒకే తల్లిదండ్రులైన ఆదాం హవ్వ యొక్క సంతానమనే తిరుగులేని సత్యం వారి ప్రసంగాల ద్వారా ప్రజలందరినీ కూడా ఏకత్రాటిపైకి వారి ప్రసంగాల ద్వారా పిలుస్తూ ఉంటారు. మరి అలాంటి వక్త ఈరోజు మన ముందు ఉన్నారు. ఈనాటి ఈ యొక్క వేదికపై మన ముందు ప్రసంగించడానికి రాబోతున్నారు పీస్ అవార్డీ, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభరత్న బిరుదాంకిలు బ్రదర్ సిరాజుర్ రహమాన్ గారు, పీస్ మెసేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్. అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా వాలా ఆలిహి వ అస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, ఆలోచనాపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మట వాసి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ వబారిక్ వసల్లిం. నేటి అంశమైనటువంటి మత సామరస్యం అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర మరియు సోదరిమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత, అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే
మనమంతా కుల మతాలకు అతీతంగా ఒక చోట సమావేశమై మత సామరస్యం అనేటటువంటి అంశంపై చర్చించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కల్పించాడు. కాబట్టి సోదర మహాశయులారా, ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ధి పథానికి ఎంతో నిదర్శనం మన భారతావని. ప్రపంచంలోని ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప నాగరికత మన భారతదేశానికి ఉంది. మన భారతదేశ నాగరికత క్రీస్తు పూర్వం 3300 సంవత్సరంలోనే మన భారతదేశ నాగరికత అనేది ప్రారంభమైంది. దీనినే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. అంటే సింధు లోయ నాగరికతగా పిలుస్తూ ఉంటారు. క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 600 గల మధ్యకాలాన్ని వేదిక్ పీరియడ్ అని అంటారు. ఆనాడు ఆ సందర్భంలో వేదాలను అనుసరించేటటువంటి వారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జైన మతం స్థాపించబడింది, మనకు పరిచయమైంది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో బౌద్ధ మతం స్థాపించబడి పరిచయమైంది. అలాగే క్రీస్తు శకం 6వ శతాబ్దంలోని క్రిస్టియానిటీ మన భారతదేశంలో ప్రారంభమైంది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలోని మన భారతదేశంలో ఇస్లాం ధర్మం పరిచయమైంది. తఫ్సీరే ఇబ్నే కసీర్లోని 1వ సంపుటం పేజ్ నెంబర్ 237ని కాస్త మనం పరిశీలించినట్లయితే తఫ్సీరే ఇబ్నే కసీర్ గారు అంటున్నారు, అదేమిటంటే ఈ భూమండలంపై మొట్టమొదటిగా ఆదాం అలైహిస్సలాం వారు ఈ భారతదేశంలో ఆయన అడుగు పెట్టడం జరిగింది అని తెలియజేశారు. అలాగే ముసన్నఫ్ అబ్దుర్ రజాక్ అనేటటువంటి హదీస్లోని హదీస్ నెంబర్ 9118ని కాస్త మీరు పరిశీలించినట్లయితే ఆదాం అలైహిస్సలాం వారు భారతదేశంలో మొట్టమొదటిగా అడుగు పెట్టారు. కాబట్టి భారతదేశం ఒక పుణ్య భూభాగం అని తెలియచడం జరిగింది. అయితే సోదర మహాశివులారా, మన ఈ భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద డెమోక్రసీ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మన భారతదేశంలో దాదాపుగా 9 మతాల వారు జీవితం గడుపుతున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ మతస్థులు, అదేవిధంగా జొరాస్ట్రియన్ మతస్థులు, ఈ విధంగా 9 మతాల వారు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందా అంటే ఈ ప్రపంచంలో అది కేవలం భారతదేశం మాత్రమే. అందుకే ప్రపంచంలోనే మన భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్యం కలిగినటువంటి, ఒక డెమోక్రసీ కలిగినటువంటి ఒక దేశంగా పరిగణించబడుతుంది మన భారతదేశం. మన భారతదేశంలోని 137 కోట్ల జనాభా జీవితం గడుపుతున్నారు. మన భారతదేశంలోని 22 అధికార భాషలు ఉన్నాయి. మన భారతదేశంలోని 350 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అంటే 350 భాషలు మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు, 718 జిల్లాలు, 3000 కులాలు, 6,50,000 గ్రామాలు, 20,000కు పైగా నగరాలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా 9 ప్రధాన మతాల వారు ఇక్కడ జీవితం గడుపుతున్నప్పటికీ కూడా అందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ప్రగతికి మూలమంత్రంగా అనేక మతాల వారు కలిసి మెలిసి సహజీవనం చేసినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే ఈ భూమండలంపై, ఈ భూభాగంపై అది కేవలం భారతదేశం మాత్రమే. మన భారతదేశం ఒక ఫ్లవర్ బకే లాంటిది, అంటే ఒక పుష్పగుచ్చము లాంటిది. ఏ విధంగానైతే ఒక ఉద్యానవనములో ఒకే రకమైనటువంటి పూలు ఉన్నాయనుకోండి, దానికి పెద్దగా అందము ఆకర్షణ ఉండదు. అలాగే ఒక ఉద్యానవనంలో రకరకాల పూలు ఉన్నాయనుకోండి, దానికి అందము ఉంటుంది మరియు ఆకర్షణ ఉంటుంది. మన భారతదేశానికి ఉన్నటువంటి అందము మరియు ఆకర్షణ ఏమిటంటే విభిన్న రకాల మతాల వారు, విభిన్న జాతుల వారు, విభిన్న ధర్మాల వారు అందరూ కలిసి మెలిసి సహజీవనం చేసినటువంటి దేశం. కాబట్టి మన భారతదేశానికి ఒక గొప్ప ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. అలాగే మన భారతదేశంలో అధిక శాతం, మనకు 97% మన భారతదేశంలో ఆస్తికులు
కనిపిస్తున్నారు. నాస్తికులు కాదు, ఆస్తికులు అంటే దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు మన భారతదేశంలో కనిపిస్తున్నారు. మన భారతదేశంలో చతుర్వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాను గ్రంథాలని చదివి వాటి ప్రకారం ఆచరించేటటువంటి వారు కూడా మన భారతదేశంలో ఉన్నారు. మరి ఈ భారతదేశంకు ఉన్నటువంటి అందము మరియు ఆకర్షణ ఏమిటంటే మనమంతా కలిసి సహజీవనం చేయడం, భిన్నత్వంలో ఏకత్వం. ఇదే మన దేశ ప్రగతికి మూల మంత్రం. చూడండి, భారతదేశపు మొట్టమొదటి వ్యోమోగామి అయినటువంటి రాకేష్ శర్మ గారు ఎప్పుడైతే చంద్రమండలంలోకి వెళ్ళారో అప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆయనతో మాట్లాడాలి అన్నప్పుడు అధికారులు మాట్లాడించారు. అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చంద్రమండలంలో ఉన్నటువంటి రాకేష్ శర్మతో మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు చంద్రమండలంలో ఉన్నారు కదా, అక్కడి నుండి భారతదేశం మీకు ఎలా కనిపిస్తుందంటే చాలా అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పడం జరిగింది రాకేష్ శర్మ గారు. ఆ సమాధానం ఏంటంటే, సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అని ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. అందుకే చూడండి, మనం తరానే ఏ హింద్ చదువుతూ ఉంటాం. అదేంటి, మనం అనునిత్యం మన భారతదేశంలో తరానే హింద్ చదువుతూ ఉంటాం. మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా. ఏ మతము కూడా పరస్పర విద్వేషాన్ని బోధించదు, రగిలించదు అని మనం తరానాయే హింద్, ఇక్బాల్ రహమతుల్లాహి అలైహి రచించినటువంటి ఈ తరానాయే హింద్ మన పాఠ్య పుస్తకాల్లో మనం అనునిత్యం చదువుతుంటాం. అదేవిధంగా మనం ప్రేయర్ చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, మనం ప్రతిజ్ఞ చేస్తాము. ఆ ప్రతిజ్ఞ ఏంటండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు నా సహోదరులు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు, ఎన్ని మతాల వారైతే ఉన్నారో వారంతా కూడా నా సోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందుకే గురజాడ అప్పారావు గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి దేశం ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఏమిటంటే, హిందూ పట్ల ముస్లింకి సరైనటువంటి ఆలోచన ఉండాలి, ముస్లిం పట్ల హిందూకి సరైనటువంటి ఆలోచన ఉన్నప్పుడే మన దేశం అనేది పురోభివృద్ధి వైపునకు పరుగులు తీస్తుంది. అలా కాకుండా మనలో కల్మషము, మనలో విభేదాలు, మత తగాదాలు ఉన్నట్లయితే మన భారతదేశం పురోభివృద్ధి వైపునకు ప్రయాణం చేయదు, తిరోగమనం వైపునకు వెళ్ళిపోతుంది. చూడండి, ఈ సృష్టి మొత్తం కూడా మనల్ని ఒక్కటిగా చేసి ఒకే చోట నిలబెట్టింది. మనం ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అనేక రకాలుగా ఏర్పాటు చేసుకొని మనం విడిపోయాం. సృష్టి మాత్రం మనందరినీ కూడా ఒకే చోట నిలబెట్టింది. సరిహద్దులు అనేవి దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు ఉంటాయి, కానీ మనుషుల మధ్య ఎలాంటి సరిహద్దులు లేవు. మరి ముఖ్యంగా ఈ భారతదేశం ఇది చాలా గొప్పగా మనమంతా కూడా కలిసిమెలిసి సహజీవనం చేసినటువంటి దేశం మన భారతదేశం. మరియు 16వ శతాబ్దంలోని భారతదేశానికి వచ్చినటువంటి ఒక ఆంగ్లేయ పర్యాటకుడు పేరు హెమిల్టన్. ఎప్పుడైతే అతడు గుజరాత్లోని సూరత్ పట్టణానికి వచ్చాడో ఆ సందర్భంగా అతడు తన గ్రంథంలో వ్రాస్తున్నాడు. అదేమిటంటే, ఇది ఎలాంటి దేశం అంటే విభిన్న రకాల మతాల వారు కలిసిమెలిసి సహజీవనం చేసినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇక్కడ విభిన్న రకాల విశ్వాసాల వారు, విభిన్న రకాల మతాల వారు కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునేటటువంటి హక్కు అతనికి ఇవ్వబడింది. ఏనాడు కానీ వారి మధ్య మత విభేదాలు, తగాదాలు నేను చూడలేదు అని హెమిల్టన్, ఒక ఆంగ్లేయ పర్యాటకుడు 16వ శతాబ్దంలో ఎప్పుడైతే మన భారతదేశాన్ని పర్యటించాడో ఆ సందర్భంగా ఈ విషయం చెప్తున్నాడు. మనమంతా కలిసి ఉండడం ఇది కొత్త విషయం ఎంత మాత్రము కాదు, మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఒక సత్ సాంప్రదాయం. అందుకే మన భారతదేశాన్ని మినీ వరల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ విభిన్న రకాల మతాల వారు కలిసిమెలిసి సహజీవనం చేసినటువంటి జాతి, దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. అయితే సోదర మహాశయులారా, ఈరోజు అలాంటి దేశాలలో ఏ విధంగానైతే ఈరోజు మనం ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నామో మన భారతదేశం యొక్క ప్రతిష్టత, మన భారతదేశం యొక్క ఔన్నత్యము, మన భారతదేశం యొక్క గొప్పతనం ఈరోజు మనకు తెలుసు, పూర్వీకులకు తెలుసు, మన పెద్దలకు తెలుసు. ఎంతోమంది పాఠ్య పుస్తకాలలో సైతం భారతదేశం ఉన్నటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి, భిన్నత్వంలో ఏకత్వం గురించి ఎంతోమంది రాసుకుంటూ వచ్చారు. అయితే
ఇండియా స్పెండ్ ఎనాలసిస్ ఏమంటుంది? ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రస్తుతం కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థము కోసము హిందూ మరియు ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించి వారి యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా స్పెండ్ ఎనాలసిస్ చెప్పే విషయం ఏంటంటే, 2010 నుండి 2017 వరకు ఈ 8 సంవత్సరాల వ్యవధిలో 63 మూక దాడులు, మాబ్ లించింగ్ సంఘటనలు జరిగాయి. ఈ మాబ్ లించింగ్ ఏంటంటే, ఈ మూక దాడులు ఏంటంటే, ఒక వ్యక్తి పేరు అబ్దుల్లా మరియు అబ్దుల్ రెహమాన్, ఒక వ్యక్తి టోపీ మరియు గడ్డం పెట్టుకొని లేదా బుర్హా ఈ విధంగా ఒక వేషాధారణ ఒక ముస్లింగా కనిపిస్తే ఆ వ్యక్తిపై మాబ్ లించింగ్ చేయడం, మూక దాడులకు పాల్పడడం. ఇందులో ముఖ్యంగా 97% 2014 నుండి 2017 వరకు జరిగాయి. అంటే ఈ 3 సంవత్సరాల్లో 97% జరిగినటువంటి మాబ్ లించింగ్స్ ఈ 3 సంవత్సరాలు జరిగాయి. అందులో 86% ముస్లింలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తికి ఎవరో తెలియదు, ప్రయాణం చేస్తున్నాడు, గడ్డం ఉంది, టోపీ ఉంది, మూక దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా మన భారతదేశ ఔన్నత్యము, ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే GPI ఏమంటుంది? గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచ దేశాలలో శాంతి భద్రతలు ఏ దేశంలో ఉన్నాయి, ఏ దేశం పురోభివృద్ధి వైపునకు వెళ్తుందని ఎలా చూస్తారు? GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశం తిరోగమనం వైపునకు వెళ్తుందా, పురోగమనం వెళ్తుందా అని చూడడానికి GDP చూస్తారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు మన భారతదేశం దాదాపుగా 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది ఆర్థికంగా. ఈరోజు మన GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ -23.9కి పడిపోయింది. అందుకే మీకు GPI, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019 ప్రపంచ శాంతి సూచిలోని GPI వెల్లడించినటువంటి ఈ నివేదిక ప్రకారంగా మన భారతదేశం 2018 నుండి 2019కి చేరుకున్నప్పుడు 5 స్థానాలు దిగజారి 141 స్థానానికి పడిపోయింది. అంటే 2018లో ఉన్నటువంటి భారతదేశం 2019లో లేదు, 5 స్థానాలు దిగజారి 141వ స్థానానికి పడిపోయింది 163 దేశాలలో. అదేవిధంగా మరి ఈ నివేదికను ఎలా తెలియచేస్తారు అంటే, దేశంలోని 3 విషయాలు చూస్తారు. అదేంటి? శాంతి భద్రతలు మరియు రక్షణ. సమాజంలో, దేశంలో శాంతి భద్రతలు, రక్షణ ఎలా ఉంది అన్న విషయంపై చూస్తారు, మొదటి విషయం. అదేవిధంగా దేశంలోని జాతీయ, అంతర్జాతీయ ప్రజా సంరక్షణ రెండో విషయం. మూడోది దేశంలో పెరుగుతున్నటువంటి సైనికీకరణ. ఈ 3 విషయాలను ఆధారంగా చేసుకొని GPIలో ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచిలో ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ శాంతిలో యూరోప్లోని ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. మన పొరుగు దేశం అయినటువంటి భూటాన్ 15వ స్థానంలో ఉంది. శ్రీలంక 72వ స్థానంలో ఉంది. నేపాల్ 76వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 101వ స్థానంలో ఉంది. అంటే బంగ్లాదేశ్ కంటే, నేపాల్ కంటే, శ్రీలంక కంటే, భూటాన్ కంటే కూడా మన భారతదేశంలో ఈరోజు శాంతి కరువైపోయింది. GPI అంటుంది భారతదేశంలోని అశాంతి రాజ్యమేలుతుంది. ఈరోజు మన దేశ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మిత్రులారా. ఎందుకంటే ఈరోజు కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనం కోసం మతాల మధ్య వైషమ్యాలను సృష్టించి హిందూ ముస్లింలు ఎంతో అన్యోన్యంగా పూర్వం నుండి అన్నదమ్ముల కంటే ఎక్కువగా అన్యోన్యతతో ఉండేటటువంటి హిందూ ముస్లింల మధ్య తగాదాలను సృష్టించి వారు తమ స్వార్థ ప్రయోజనాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మన దేశం పురోభివృద్ధి వైపునకు కాదు, తిరోగమనం వైపునకు వెళ్ళిపోతుంది. ఈరోజు చూడండి మిత్రులారా, మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, వాస్తవంగా చెప్పాలి అంటే మన భారతదేశంలో ఎంతో మేధో సంపన్నులు మన భారతదేశంలో పుట్టారు. ఒక అబ్దుల్ కలాంని చూడండి, ఒక వివేకానంద వారిని చూడండి, అదేవిధంగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సైంటిస్టులు సైతం మన భారతదేశంలో పుట్టారు. మన భారతదేశంలో ఎంతో మేధో సంపన్నులు ఉన్నటువంటి దేశం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, అమెరికాలోని ప్రముఖ CBS న్యూస్ ఛానల్ ఒకటి ఉంది. ఆ న్యూస్ ఛానల్లో ఒక యాంకర్ ఆ అమెరికాలోని ఒక పెద్ద పారిశ్రామికవేత్తని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ అమెరికా పారిశ్రామికవేత్తతో యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, ఏంటండి అమెరికాలో చాలామందికి ఉద్యోగాలు లేవు, అలాంటప్పుడు అమెరికా పౌరులను కాకుండా భారతీయులకు ఎక్కువగా మీరు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పిస్తున్నారు అని అడగడం జరిగింది. అప్పుడు అతడు సమాధానం చెప్తున్నాడు. ఆ సమాధానం ఏంటంటే, మేము జపాన్ నుండి కారులను దిగుమతి చేసుకుంటాం,
కొరియా నుండి టీవీలను దిగుమతి చేసుకుంటాం, సౌదీ అరబ్ నుండి పెట్రోల్ని దిగుమతి చేసుకుంటాం. కానీ మేము భారతదేశం నుండి గొప్ప మేధో సంపన్నం కలిగినటువంటి బ్రెయిన్ పవర్ కలిగినటువంటి ఇండియన్స్ని మేము దిగుమతి చేసుకుంటున్నాము అని చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే అలాంటి మేధో సంపన్నం, అలాంటి మేధోశక్తి మన భారతదేశంలో ఉంది. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, బిల్ గేట్స్, జార్జ్ బుష్ మధ్య, మాజీ జార్జ్ బుష్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో అతడు బిల్ గేట్స్ని ప్రశ్నిస్తున్నాడు. అదేంటంటే, మన అమెరికాలో ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నప్పుడు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలు భారతీయులకి ఎందుకు ఇస్తున్నారంటే, అక్కడ బిల్ గేట్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మేము గనక భారతదేశం నుండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నట్లయితే, ఉద్యోగుల్ని తీసుకున్నట్లయితే, వారు ఎంత మేధో సంపన్నులు అంటే, ఎంత తెలివి కలిగినటువంటి వారంటే, మరొక మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థను వారు భారతదేశంలో స్థాపించుకోగలుగుతారు. అందుకే మేము వారికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే అలాంటి మేధో సంపన్నం మన భారతదేశంలో ఉంది. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, మన యూత్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, నిరక్షరాస్యత. ఈరోజు మనం చూసినట్టయితే పేదరికంలో ఏ విధంగా బిలో పావర్టీ లైన్లో అంటే 56.7లో ఈరోజు బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారి యొక్క సంఖ్య 57.3. ఆ విధంగా చూసినట్లయితే ఈరోజు అనేక రకాలుగా ఇక్కడ లేనటువంటి ఉద్యోగాల కారణంగా, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల కారణంగా ఎంతో మేధో సంపన్న కలిగినటువంటి యువత మన భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. మిత్రులారా, ప్రపంచంలోని ఏ దేశంలో లేనటువంటి యువ సంపద, యువత మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో 57 కోట్ల యువతి యువకులు ఉన్నారు. మన భారతదేశం యొక్క భూభాగ విస్తీర్ణం ఎంతో తెలుసా? 32,93,200 చదరపు కిలోమీటర్లు మన భారతదేశ భూభాగం యొక్క విస్తీర్ణం. మన భారతదేశంలోని 16 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి మన భారతదేశంలో ఉంది. మన భారతదేశం ఎలాంటి దేశం అంటే, మన భారతదేశం 10 జపాన్ల కంటే పెద్దది, మన భారతదేశం 10 మలేషియాల కంటే పెద్దది, మన భారతదేశం 4 అమెరికాల కంటే పెద్దది, మన భారతదేశం 250 సింగపూర్ల కంటే పెద్దది. అయినప్పటికీ కూడా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రపంచ ఆకలి సూచి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారంగా పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఆకలి చావులు చచ్చేటటువంటి వారు మన భారతదేశంలో ఉన్నారు. అంటే భారతదేశంలో ఈరోజు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కంటే ఎక్కువగా ఆకలితో అలమటించేటటువంటి వారు మన భారతదేశంలో ఉన్నారు. ఒకవైపు పేదవాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే, మరొక వైపు ధనవంతుడు భోగ విలాసాలలో జీవితం గడుపుతున్నాడు. పూర్తి భారతదేశం యొక్క సంపదను 4 భాగాలు చేసినట్లయితే అందులో 3వ వంతు సంపద, 3 భాగాలు కేవలం భారతదేశంలోని 100 మంది వ్యక్తుల చేతిలో మాత్రమే ఈ సంపద మొత్తం ఉంది. మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. పూర్తి మన భారతదేశం యొక్క సంపద 4 భాగాలుగా చేసినట్లయితే అందులో 3 భాగాలు భారతదేశంలోని కేవలం 100 మంది వ్యక్తుల వద్ద మాత్రమే ఉంది. మిగతా 1% కోసం 137 కోట్ల మంది భారతీయులు తన్నుకొని కొట్టుకొని చేస్తున్నారు. మరోవైపు మన భారతదేశం ఆసియా ఖండంలోనే ఎక్కువగా అవినీతి, కరప్షన్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఈరోజు మన భారతదేశం. అవినీతి, కరప్షన్ క్యాన్సర్లా వ్యాపిస్తుంది. ఎటు చూసినా అవినీతి, అవినీతి, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఈరోజు అవినీతి మన భారతదేశంలో కనిపిస్తుంది. ఏ విధంగా అవినీతి కుంభకోణాలు మన భారతదేశంలో జరుగుతున్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. 1947 ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ ధనగారాలు జరిగినటువంటి కుంభకోణాలు మీరు చూసినట్లయితే 10 ట్రిలియన్స్ అంటే 10 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్లు అంటే 10 అంకె 12 సున్నాలు పెట్టాలి. 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్ల కుంభకోణం కేవలం మన భారతదేశంలో జరిగింది. ప్రభుత్వ సొమ్ముని ఎవరు దోచుకెళ్లారు? పాకిస్తాన్ వాడు దోచుకెళ్ళలేదు, ఆఫ్ఘనిస్తాన్ వారు దోచుకెళ్ళలేదు, బ్రిటిష్ వారు దోచుకెళ్ళలేదు, మన భారతీయులే 10 లక్షల కోట్లు, 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్లను దోచుకున్నారు. ఒకవేళ ఈ 10 లక్షల కోట్లను గనక మన భారతదేశ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టినట్లయితే మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ కంట్రీగా తీర్చిదిద్దవచ్చు. మన భారతదేశంలో 95 కోట్ల మందికి ఉచితంగా ఇల్లులు కట్టించవచ్చు. ఆ 10 ట్రిలియన్స్ గనక మన భారతదేశ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టినట్లయితే 50 సంవత్సరాల వరకు మన భారతదేశంలో ఎలాంటి ట్యాక్స్ లేకుండా మన భారతదేశాన్ని నడపవచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులపై
50% రేటు తగ్గించవచ్చు. మన భారతదేశంలోని ఆక్స్ఫర్డ్ మరియు హార్వర్డ్ యూనివర్సిటీస్ లాంటి 1500 యూనివర్సిటీస్ మనం కట్టవచ్చు. మన భారతదేశంలోని 2000 కార్పొరేట్ ఆసుపత్రులను కట్టవచ్చు. ప్రజలకు ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు. 10 ట్రిలియన్స్ 10 లక్షల కోట్ల రూపాయలను ఎంతోమంది ఈరోజు మన భారతీయులే వాటిని దోచుకోవడం జరిగింది సోదరులారా. అలాంటి పరిస్థితి. ఈరోజు మన భారతదేశం పురోగమనం వైపునకు వెళ్తుందా, తిరోగమనం వైపునకు వెళ్తుందా, ఈ విషయాన్ని ప్రక్కన పెట్టేసి ప్రతి విషయానికి హిందూ వర్సెస్ ముస్లిం కోణంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రసార మాధ్యమాల ద్వారా మన భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి 5 సంవత్సరాలకోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరో కొంతమంది స్వార్థకీయ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం చేసేటటువంటి ప్రసంగాల ద్వారా వారు విష బీజాలు నాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ప్రతి 5 సంవత్సరాలకోసారి నేను హిందూనని అతడు గుర్తు చేసుకున్నాడు. ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి ముస్లిం ప్రతి 5 సంవత్సరాల కోసం నేను ముస్లింని అని ఆ విధంగా అతడు అర్థం చేసుకున్నాడు. మిత్రులారా, ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మన భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పొద్దున్నే పాలుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యు కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రిలో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, నకిలీ ఎన్కౌంటర్లు, బూటకపు మరణాలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్కవాడికి ₹1,00,000 నష్టం జరిగినా నాకు మాత్రం ₹100 లాభం జరిగితే చాలు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలనే ఆలోచనతో ప్రాపంచిక సుఖాలని పరమార్థంగా ఆలోచించే నేటి ఆధునిక మనిషి ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనేటటువంటి తలంపుతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. నీతిని పక్కన పెట్టి మమతను వెనకకు నెట్టి మానవతను మట్టు పెట్టి మారణ హోమం రగిల్చి ఈ భూమిని మరుభూమిగా మార్చి మనిషి జీవితం గడుపుతున్నాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలను అనునిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాందుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి, దోపిడి దౌర్జన్యాలే నిత్య కృత్యమైనాయి, శాంతి స్నేహాలే కనుమరుగవుతున్నాయి. ఇది 73 సంవత్సరాల తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మన భారతదేశం. మిత్రులారా, మనకంటే ఎంతో వెనకబడినటువంటి సింగపూర్, జపాన్, మలేషియా ఎంతగానో అభివృద్ధి చెందాయి. కానీ చిన్నప్పటి నుండి కూడా మన పాఠ్యపుస్తకాల్లో మనం చదువుకుంటున్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ అభివృద్ధి మాత్రం చెందడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కరప్షన్, ఇక్కడ ఉన్నటువంటి అవినీతి, ఏ విధమైనటువంటి అవినీతి ఉందంటే ఆసియా ఖండంలోనే అత్యధిక స్థాయిలో ఈరోజు భారతదేశంలో కరప్షన్ అనేది కనిపిస్తుంది. కరప్షన్ అనేది క్యాన్సర్లా వ్యాపించడం మనం చూస్తున్నాం. ఎలాంటి అవినీతి ఇక్కడ ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి అప్పులు పెరిగిపోయాయి, చాలా అప్పులు పెరిగిపోయాయి. ఇక నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చనిపోతాను, నేను బ్రతుకలేను, నా బ్రతుకుపై నాకు నమ్మకం లేదు, నాకు అప్పులు పెరిగిపోయాయి, చాలా ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయి, ఇక నేను చనిపోతానని ఒక వ్యక్తి డిసైడ్ చేసుకున్నాడు. పురుగుల మందు షాప్కి వెళ్ళాడు, పాయిజన్ తీసుకున్నాడు, ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాడు. అది ఎలాంటి పాయిజన్ అంటే ఒక స్పూన్ తాగితే చనిపోతారు, ఇక బ్రతకడానికి అవకాశమే లేదు, అలాంటి డేంజరస్ పాయిజన్ని కొన్నాడు. రాత్రి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి ఒక లెటర్ రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. నన్ను క్షమించండి, నీ భార్యకు, పిల్లలకు, బంధుమిత్రులని అందరూ ఉద్దేశించి, అప్పుల వారిని ఉద్దేశించి లెటర్ రాస్తున్నాడు. ఇక నేను చనిపోతున్నాను, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, నా సమస్యలకు మరణమే శరణ్యమని ఒక లెటర్ రాశాడు, ఉత్తరం రాశాడు. ఒక స్పూన్ విషం తాగితే చనిపోవాలి. అతడేం చేశారంటే బై ఛాన్స్ నేను బ్రతుకుతానేమో, కఠినంగా దుర్భరంగా నా జీవితం అయిపోతుంది, 1 స్పూన్ కాదు పూర్తి బాటిల్ తాగేస్తానని 1 లీటర్ బాటిల్ మొత్తం గడగడ తాగేశాడు. అయినా చనిపోలేదు.
ఎందుకు చనిపోలేదు అంటే వైద్య నిపుణులు తేల్చారు, అతడు తాగినటువంటి విషయంలో కూడా కల్తీ ఉంది, అందుకే అతడు చనిపోలేదు. అలాంటి కల్తీ ఈరోజు మన సమాజంలో ఉంది. కల్తీ ఏ స్థాయిలో ఉందంటే ఆ స్థాయిలో కల్తీ ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. మనం తినే తిండిలో పాయిజన్, మనం పీల్చుకునేటువంటి గాలిలో పాయిజన్, మనం ప్రతిదీ కూడా ఈరోజు ఎవరు కూడా నేను కల్తీ లేనటువంటి ఫుడ్ తింటున్నానని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఆ విధంగా కల్తీ ఈరోజు మన దేశంలో, మన సమాజంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా ఎటు చూసినా సర్వం కల్తీమయం. చివరికి ఆధ్యాత్మికతను కూడా కల్తీ చేసేశారు. శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఈరోజు మన సమాజంలో కనిపించట్లేదు. భగవద్గీత, వేదాలు, బైబిల్, ఖురాన్లో ఉన్నటువంటి సందేశం ఈరోజు మన ముందు లేదు. దాన్ని కూడా చివరికి కల్తీ చేసేశారు. అలాంటి సర్వం కల్తీమయం ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం మిత్రులారా. అందుకే ఈరోజు మనిషి ఎంత శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోభివృద్ధిని సాధించినప్పటికీ కూడా ఆధ్యాత్మికత అనేది ఎంతో అవసరం. ఆధ్యాత్మికత లేకుంటే మనిషి అధోగతికి గురైపోతాడు, పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఈరోజు మనం చూస్తున్నాం, పూర్వం నుండి ఇప్పటికీ క్రైమ్ పెరిగిందా తగ్గిందా అంటే క్రైమ్ పెరిగింది. ఈరోజు 9 నెలల ఆడ శిశువు నుండి 90 సంవత్సరాల వృద్ధ మహిళపై కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటున్నాం, చూస్తున్నాం, అనేక రకాల క్రైమ్ అనేది పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. సీసీ కెమెరాస్ పెట్టేస్తున్నారు, టెక్నాలజీ ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి టెక్నాలజీలు దొంగలు డెవలప్ చేశారంటే ఎప్పుడు కూడా దుర్మార్గులు ఒక స్టెప్ ముందే ఉన్నారు. మీరు ఒక చోట కూర్చొని ఉన్నారు, మీ దగ్గర మొబైల్ ఉంది, ఆ దొంగ వ్యక్తి దగ్గర మొబైల్ ఉంది, మీకు తెలియకుండానే మీ మొబైల్లోని టాక్ టైం ఆ వ్యక్తిలోకి వెళ్ళిపోతుంది. అంత టెక్నాలజీ వారు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మిత్రులారా, దైవానికి భయపడాలి, దైవం గురించి తెలుసుకోవాలి. ఎంత టెక్నాలజీ సంపాదించినప్పటికీ కూడా ఈరోజు మన జీవితాలు ఎలా గడుస్తున్నాయి? 2016లో 17 లక్షల మంది భారతదేశంలో గుండెపోటుతో చనిపోయారు. ఈరోజు ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈరోజు బీపీ, షుగర్ ఏ విధంగా మీరు చూసే ఉంటారు. నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక యువకుడు బీటెక్ విద్యార్థి తిరుమల కొండపై ఎక్కుతూ హార్ట్ అటాక్తో చనిపోయాడు. నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక బీటెక్ విద్యార్థి హైదరాబాద్ నుండి తిరుమల కొండకు వచ్చాడు, ఎక్కుతూ హార్ట్ అటాక్తో చనిపోయాడు. 22 సంవత్సరాల యువకుడు. ఈరోజు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఎటు చూసినా అవినీతి, అనైక్యత కారణంగా మనిషి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ సమాజంలోనైతే తూనికల్లో, కొలతల్లో దగ, వంచన, కుట్ర జరుగుతుందో ఆ సమాజంలో తావును ప్రవేశిస్తుంది. తావున్ అంటే ఏంటి ప్రవక్త అని అడిగినప్పుడు అది ఎలాంటి రోగాలు అంటే మీకు పూర్వం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆ రోగాలు ఉండవు. ఈరోజు బీపీ, షుగర్, అదేవిధంగా స్ట్రోక్, హార్ట్ అటాక్ చూసుకోండి, క్యాన్సర్ చూసుకోండి, ఎయిడ్స్ చూసుకోండి, మన పూర్వం ఉందా అంటే లేదు మిత్రులారా. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ సమాజంలోనైతే అశ్లీలత విపరీతంగా పెరిగిపోతుందో, బహిరంగ ప్రదేశాలలో జరుగుతుందో ఆ జాతి వినాశనానికి గురైపోతుంది అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈరోజు వివాహం చేసుకోవాలంటే, వివాహాలు జరగాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అదే వ్యభిచారం అంటే ఒక మనిషి 1500 రూపాయలతో వ్యభిచారం చేసుకున్నాడు, కానీ వివాహం కష్టతరమైపోయింది. అదేవిధంగా ఈరోజు కుటుంబ కలహాలు, విడాకులు, తర్వాత మర్డర్స్, ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రతిరోజు కూడా మనం వినాశనం వైపునకే వెళ్తున్నాం. ఎందుకు అంటే ఈ టెక్నాలజీపై ఏ విధంగా మనం ఆధారపడ్డామంటే టెక్నాలజీ లేనిదే ఈరోజు మనం జీవితం గడపనటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆధ్యాత్మికత గురించి ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. చూడండి, ఇస్లాం అంటుంది ఈ భూమండలంపై రమారమి 1,24,000 మంది దైవ ప్రవక్తల్ని దేవుడు పంపించాడు. ఎందుకు అంటే మానవులకు మానవత్వాన్ని నేర్పడానికి, దైవాన్ని పరిచయం చేయడానికి. ఓ మనిషి, నీ జీవితం శాశ్వతము కాదు. ఓ మనిషి, ఏ విధంగా నీవు జీవితం గడిపితే నీవు సుఖశాంతులతో వర్ధిల్లుతావు, ఏ విషయాలు నువ్వు ఆచరించాలి, ఏ విషయాలు ఆచరించకూడదు, ఇవన్నీ విషయాలు కూడా చెప్పడానికి 1,24,000 మంది దైవ ప్రవక్తలు వచ్చారు. వారిని ఖురాన్ అంటుంది నబీ మరియు రసూల్ అని అంటుంది. బైబిల్లో దైవ ప్రవక్తలు మోషే, అబ్రహాం, ఇస్మాయిల్, ఇస్సాక్, యాకోబు బైబిల్ అంటుంది. హిందూ మత గ్రంథాలు అంటున్నాయి ఋషులు, మునులు అని హిందూ మత గ్రంథాలు అంటున్నాయి. అవతార పురుషులని కూడా హిందూ మత గ్రంథాలు అంటున్నాయి. ఖురాన్ అంటుంది సూరే అర్రాద్లోని ఆయత నంబర్ 38, వలికుల్లి ఖౌమిన్ హాద్,
లికుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగంలో కూడా హెచ్చరించేటటువంటి ప్రవక్తలు వచ్చారు. ప్రతి యుగంలో కూడా దైవ గ్రంథాలను పంపించాడు. ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, మనిషి దైవాన్ని యథార్థంగా తెలుసుకుంటే ఏ టెక్నాలజీ అయినప్పటికీ కూడా అతడు మోసపోడు. మనిషి అనునిత్యం సుఖశాంతులతో సామరస్యంగా జీవితం గడపాలి అంటే మనిషికి ఆధ్యాత్మికత అనేది అవసరం. కాబట్టి మనిషి ఎప్పుడైతే దైవాన్ని తెలుసుకుంటాడో అప్పుడు ఏమైపోతాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, భూలోక వాసులపై కరుణ చూపండి, పరలోకవాసి మీపై కరుణ చూపుతాడని ప్రవక్త వారు చెప్పారు. తన పొరుగువారు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే ఒక వ్యక్తి వచ్చేసి ముహమ్మద్ ప్రవక్త వారితో, ఓ ప్రవక్త, నేను చేసే పని మంచి పనా లేక చెడ్డ పనా, నేను మంచివాడినా లేక చెడ్డవాడినా అంటే ప్రవక్త వారు చెప్పారు, నీ పొరుగువారు నీ గురించి ఏదైతే సాక్ష్యం ఇస్తారో అదే నువ్వు అని చెప్పారు. అంటే మన యాటిట్యూడ్ గురించి, మన గుణగణాల గురించి, మన నైతిక ప్రవర్తన గురించి మన పొరుగువారు సమాధానం ఇవ్వాలి. అలాంటి వ్యక్తే నిజమైనటువంటి ముస్లిం సోదరులారా. ముస్లిం అంటే దైవ విధేయుడు, సృష్టికర్తలను దైవం చెప్పిన విధంగా జీవితం గడిపేవాడు. అయితే సోదర మహాశివులారా, మరి నిజంగా ఈరోజు ఖురాను గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి ఒక భక్తుడు ఎలా ఉంటాడు అంటే, ప్రవక్త వారు చెప్పారు, ముహమ్మదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హుఖుఖుల్లా, దేవుని హక్కుని అతడు గుర్తిస్తాడు, హుఖుఖుల్ ఇబాద్, తోటి మానవుల హక్కుని కూడా అతడు గుర్తిస్తాడు యథార్థంగా దైవాన్ని తెలుసుకుంటే. అలాగే హిందూ శాస్త్రాల ప్రకారంగా కూడా దైవాన్ని తెలుసుకున్నవాడు ఎలా అయిపోతాడు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు ఎలాంటి జీవితం గడుపుతాడు, అతనిలో వచ్చేటటువంటి పరివర్తన గురించి హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీత శాస్త్రం 12వ అధ్యాయం 13వ శ్లోకాన్ని కాస్త మీరు పరిశీలించినట్లయితే, అద్వైష్టా సర్వభూతానాం మైత్రీ కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడు. దైవాన్ని నమ్మినటువంటి ఒక హిందూ ఎలా ఉండాలంటే, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు. లేదండి, నేను హిందూ కాబట్టి ముస్లింలను ద్వేషిస్తావు అంటే నీ ఉనికి ఏమీ లేదు, నువ్వు నిజంగా ధర్మాన్ని అర్థం చేసుకోలేని వాడివిగా పరిగణించబడతావు. అలాగే గీతాశాస్త్రంలోని 12వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి గురించి, మద్భక్త సమే ప్రియాహ, అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. ఎలాంటి భక్తుడు? సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేని వాడు, అహంకార మమకారములు లేనివాడు, అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. గీతాశాస్త్రంలోని 5వ అధ్యాయం 7వ శ్లోకంలో, సర్వభూతాత్మ భూతాత్మ, నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకే దైవంచే నిర్మితమై ఉంది అని గ్రహించేవాడే నిజమైనటువంటి దైవ భక్తుడు. ఆ విశ్వాసముతో ఉండాలి. ఏ విశ్వాసము? నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకే దైవంచే నిర్మితమైపోయింది. అప్పుడు అతడు ఎలాంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటాడు, ఎలాంటి గుణలక్షణాలు అతనిలో అవలంబిస్తాయి అంటే, గీతాశాస్త్రం 5వ అధ్యాయం 18వ శ్లోకం అంటుంది. అదేంటి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవాశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని అందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము వండుకొని తిను చండాలుని అందును సమదృష్టి గలవాడే జ్ఞాని. నీవు జ్ఞాని కావాలంటే ఏం చేయాలి? ఈరోజు బోర్డ్స్ పెడుతున్నారు. అదేంటంటే ఓన్లీ ఫర్ వెజిటేరియన్, అంటే కేవలం శాకాహారులకు మాత్రమే మేము ఇల్లు అద్దెకు ఇస్తాము అంటే నువ్వు అసలు నిజమైన హిందువే కాదు. ఎందుకు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని అందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసం వండుకొని తిను చండాలుని అందును సమదృష్టి గలవాడే ఎవరవుతాడు? జ్ఞాని అవుతాడు. జ్ఞాని అవ్వాలంటే ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు నీలో ఉండాలి. అలాగే హైందవ వాంగ్మయం మనం వింటూ ఉంటాం. అదేంటి?
పరోపకారాయ ఇదం శరీరం. భగవంతుడు నీకు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు సహాయం చేయడానికి భగవంతుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ ఉత్కృష్టమైనటువంటి జీవితం 87 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి మనిషి జన్మగా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే నీవు ఇతరులకు సేవ చేయాలి. ఆ సేవ నువ్వు ఎప్పుడు చేస్తావంటే నిన్ను పుట్టించినటువంటి దైవాన్ని నువ్వు గుర్తించినప్పుడు ఆ దైవ ఆదేశాలను నువ్వు పాటిస్తూ ఉంటావు. అందుకే హైందవ శాస్త్రాలు అంటున్నాయి, ఏమంటున్నాయి? మానవ సేవే మాధవ సేవ అన్నాయే కానీ హిందూ సేవే మాధవ సేవ అని ఎక్కడ కూడా హైందవ శాస్త్రాలు చెప్పలేదు. సర్వజనో సుఖినో భవంతు అని చెప్పడం జరిగింది తప్ప సర్వ హిందూ సుఖినో భవంతు అని శాస్త్రాలలో ఎక్కడా కూడా మనం వినలేము. అందుకే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూలోకవాసులపై కరుణ చూపండి, పరలోకవాసి మీపై కరుణ చూపుతాడు అన్నారే తప్ప భూలోక ముస్లింలను మాత్రమే కరుణ చూపండి అని ప్రవక్త వారు చెప్పలేదు. యేసుక్రీస్తు వారితో మార్క్స్ వార్త 12:31 యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమంటున్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారే తప్ప నిన్ను వలె నీ పొరుగు క్రైస్తవుని ప్రేమించు అని యేసుక్రీస్తు బోధనలో ఎక్కడ కూడా మనకి ఈ విషయం కనిపించదు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి గుణగణాలు మనలో రావాలి అంటే మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని మనం గుర్తించాలి. మనం ఆ దైవాన్ని గుర్తించడం లేదు, గుర్తించకపోవడమే మనం చేస్తున్న పెద్ద పాపం. ఆ పాపం గురించి వేమన అంటాడు, మేమేం పాపం చేస్తున్నామండి, దైవాన్ని గుర్తించకపోవడం పాపం అంటే అన్నిటికంటే పెద్ద పాపం మనకు మానవ జన్మను ప్రసాదించినటువంటి మన సృష్టికర్తనటువంటి దైవాన్ని మనం గుర్తించకపోవడం. సోదర మహాశయులారా, వేమన వారు అంటున్నారు, అదేమిటి? నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులు నరచి యధోగతికి పోవు స్థిరముగా వేమా. ఈ మనిషి ఉత్కృష్టమైనటువంటి మనిషి జన్మను పొందాడు, పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై దైవాన్ని తెలుసుకొని కారణంగా అతడు పాపి అయిపోతున్నాడు. కొరగాని పనులో నర్చి ఎందుకు పనికిరాని కర్మలు చేస్తూ యథోగతికి పోవు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని వేమన వారు చెప్పారు. కాబట్టి మిత్రులారా, మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని మనం గుర్తించాలి. ఆ దైవాన్ని గుర్తిస్తేనే మానవత విలువలు అనేవి అంకురిస్తాయి. ఒక తోటి మనిషిని ప్రేమించాలన్నా, ఒక మతం వారు ఇంకో మతం వారిని గౌరవించాలి అన్నా, మనం అన్ని పద్ధతుల ప్రకారంగా జీవితం గడపాలంటే మిమ్మల్ని నన్ను మనందరిని పుట్టించినటువంటి దైవం ఎవరో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దైవ ఆదేశాల ప్రకారంగా మనం జీవితం గడపగలుగుతాం. ఈరోజు చూడండి, ముస్లిం సమాజంపై అనేక రకాల ఆరోపణలు వదంతులు వ్యాపింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం. ఎటు చూసినా ఏ విధంగానైతే ఎంగిలి విస్తరాకుపై కుక్కలు విరుచుకుపడతాయో ఆ విధంగా ముస్లిం సమాజంపై ఈరోజు విరుచుకుపడుతున్నారు. ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్, ఇంటర్నేషనల్ రేడియో బ్రాడ్కాస్ట్ స్టేషన్, ఇంటర్నేషనల్ శాటిలైట్ ఛానల్స్, ఇంటర్నెట్లోని కొన్ని వందల వేల వెబ్సైట్స్లో ఈరోజు చూసినట్లయితే ఇస్లాం ధర్మంపై అనేక రకాలుగా బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 16, 1979 టైమ్ మ్యాగజైన్ ప్రకారంగా క్రీస్తు శకం 1800 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1950 సంవత్సరంలో, అంటే 150 సంవత్సరాల కాల వ్యవధిలో ఇస్లాం యొక్క బోధనలను వక్రీకరించి ఇస్లాం పట్ల చెడు ఆలోచన భావన కలగడానికి దాదాపుగా 60,000 పుస్తకాలు రాశారు. అంటే సంవత్సరానికి 4,000 కంటే ఎక్కువ పుస్తకాలు రాయబడ్డాయి. రోజుకి 1 కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు ఇస్లాంపై ఒక నెగిటివ్ ఆలోచన, చెడు భావం కలిగించడానికి. ఈరోజు మనకు పుస్తకాలు చదివేటటువంటి సమయం లేదు. ఈరోజు ట్రెండ్ మొత్తం కూడా మారిపోయింది. ఆ ట్రెండ్ ఏంటి? సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్. ఈరోజు సోషల్ మీడియాలో ఎటు చూసినా మనకు ఏ వార్త అయినా టీవీ ఛానల్స్ కంటే ముందు ఫేస్బుక్లో వచ్చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే మనకు చేతనైతే సహాయం చేయాలి, కాకుండా మనం వీడియోగ్రఫీ చేస్తున్నాం. వాడు చస్తున్నాడు, నేను చస్తున్నారా బాబు అంటే చచ్చేటటువంటి తమాషా చూస్తూ వీడియోగ్రఫీలో దాన్ని బంధిస్తున్నారు. అంటే ఈరోజు సోషల్ మీడియా ఎలా మారిపోయిందంటే ఈరోజు ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. పాపం భార్యాభర్తలు ఎవరో ఏదో గొడవలు పెట్టేసుకొని దెబ్బలాడుకుంటున్నారు. ఆ భార్యాభర్తల వీడియో తీసేసి ఘనకారం చేసినట్టు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ విధంగా ఎటు చూస్తున్నా ఒక వ్యక్తి
బైక్ వెళ్తూ వెళ్తూ స్కిడ్ అయి కింద పడిపోయాడు, రక్తం కారుతుంది, చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా నొప్పి కలుగుతుంది. అలాంటి స్థితిలో దాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వదులుతున్నారు. అలాగే ఈరోజు ఇస్లాంపై ఎలాంటి బురద జల్లేటటువంటి ప్రయత్నం చేశారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు పుస్తకాలు చదివేటటువంటి సమయం లేదు, ఈరోజు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. ఈ సోషల్ మీడియాని ఉపయోగించి ఇస్లాంపై ఎలాంటి అపోహలు కల్పించే ప్రయత్నం చేశారంటే దీనికి నిలువు నిదర్శనం కరోనాని చూసినట్లయితే కరోనాకి కరోనా జిహాద్ అని ఒక పేరు ఇచ్చారు. కరోనా ఎక్కడ పుట్టిందండి? కరోనా యొక్క వాస్తవికత ఏంటి అంటే కోవిడ్-19 అని అంటాం, అంటే 2019లో వచ్చింది. కాబట్టి కరోనా అనేది 2019 నవంబర్ 17న మొట్టమొదటి కేసు నమోదు అయింది. ఎక్కడ? చైనాలోని వుహాన్ పట్టణములో నవంబర్ 17, 2019లో మొట్టమొదటిగా కరోనా పాజిటివ్ కేసు ఒకటి నమోదైంది. ఆ తర్వాత WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ ఇది పాండమిక్ మహమ్మారిగా మారనుంది మరియు ఎపిడమిక్ అంటే ఇది అంటువ్యాధి అని ముందస్తు హెచ్చరికలు చేయడం జరిగింది. అంతలోనే దావనంలా కరోనా వ్యాపిస్తూ దాదాపుగా 200 దేశాలలో వ్యాపించి ప్రస్తుతం ఈరోజు వరకు కరోనాతో ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ 11,30,00,000 మందికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసెస్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది కరోనాకు బలి అయిపోయారు. అయితే కరోనా అనేది ఎప్పుడైతే చైనాలోని వుహాన్ పట్టణంలో పుట్టిందో ఆ తర్వాత ప్రపంచ దేశాలను దాదాపుగా 200 దేశాలలో వ్యాపించింది. ఆ 200 దేశాలలో కేవలం ముస్లిమ్సే ఉన్నారా అంటే పూర్తి ప్రపంచంలోని 750 కోట్ల జనాభాలో ముస్లింలు 200 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ రిలీజన్గా ఇస్లాం ధర్మం ముస్లింలు పరిగణించబడుతున్నారు. అయితే ప్రపంచ దేశాలలో ఎక్కడైతే కరోనా వ్యాపించిందో ముస్లింలతో పాటు ఎవరున్నారు? యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జొరాస్ట్రియన్ మతస్థులు ఉన్నారు, పార్సీ మతస్థులు ఉన్నారు, ఇండోనేషియాలో 2% హిందూస్ కూడా ఉన్నారు. ప్రపంచ దేశాలలో కరోనా ఎప్పుడైతే వ్యాపిస్తుందో ఆ దేశాలు ఏ విధంగా కరోనాని కట్టడి చెయ్యాలి అని వారు ప్రయత్నాలు చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే కరోనా మన భారతదేశానికి ప్రవేశించిందో వెంటనే కరోనా కలిమా చదివి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లింగా మారిపోయింది. మనం చూసాం ఏ విధంగా అయిపోయింది అంటే ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎవరైనా బక్రా చేయాలని తబ్లీగ్ జమాత్ అని ముస్లింలు ఒక వర్గాన్ని పట్టేసుకొని ఢిల్లీలో మర్కస్లో వీరు వచ్చిన కారణంగా కరోనా వ్యాపించిందని అనేక రకాలుగా వదంతులు వ్యాపింపజేశారు. అంతకంటే ముందే కరోనా ఎప్పుడైతే ఇతర దేశాల్లో వ్యాపిస్తుందో WHO హెచ్చరించినప్పటికీ కూడా మనం పట్టించుకోనప్పుడు అనేక సభలు అనేక రకాల కార్యక్రమాలు జరిగిపోయాయి. చివరికి తబ్లీగ్ జమాత్ వారిని ఇక మా వైఫల్యాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలి, ఎవరున్నారు ఇక్కడ అటు ఇటు చూస్తే తబ్లీగ్ జమాత్ వాళ్ళు కనిపించారు ఢిల్లీ మర్కస్లో. వారిని బక్రా చేసేసి వారి ద్వారా కరోనా వ్యాపించిందని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు ఏం జరిగిందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా కొంతమంది తమ ముస్లింలపై ఇస్లాంపై ఉన్నటువంటి విద్వేషాన్ని వారి యొక్క పైత్యాన్ని కక్కుతూ విద్వేషాన్ని రగిలించడానికి వారు ఏం చేశారంటే కరోనా కంటే ముందు ఎప్పటి నుండో 2016, 2017, 2018 నుండి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి. కరోనా కంటే ముందు ఉన్నటువంటి వీడియోలను తీసి కరోనా సమయంలో ఉన్నటువంటి ఆక్షేపణలకు ముడికట్టి జత చేసి సోషల్ మీడియాలో వదిలి ముస్లింలపై ఇస్లాంపై తమకున్నటువంటి పైత్యాన్ని కక్కుతూ విద్వేషాన్ని రగిలించుకున్నారు. మనం చూసాం. అదేంటి 2016లో కరోనా వచ్చిందా, 17లో వచ్చిందా? 2016, 17, 18 ప్రారంభంలో ఉన్నటువంటి వీడియోలు ఏంటి? అవి సోషల్ మీడియాలో వెతికి తీశారు. ముస్లింలంతా ఒక చోట కూర్చొని ప్లేట్లు స్పూన్లు నాకుతున్నారండి. ముస్లింలు తుమ్ములు దగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ముస్లింలంతా గుంపులుగా నమాజ్ చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లో వారు జమాతో పాటు నమాజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ముస్లింలో ఒక వ్యక్తిని పట్టుకున్నట్లయితే ఆ వ్యక్తి పోలీసులపై ఉమ్మి వేశాడు. 19 ఫ్యాబ్రికేట్ వీడియోస్ని కల్పితం చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పిందో తెలుసా? 19 వీడియోల్లో ఒక్క వీడియో అన్న వాస్తవం ఉందా అంటే ఒక్క వీడియోలో కూడా వాస్తవం లేదు. 2016, 2017, 2018లో ఒక వీడియో 2017లో టర్కీ దేశంలో అప్లోడ్ అయింది. ముస్లింలలోని దావుదీ బొహెరా అనేటటువంటి షియా వర్గంలోని దావుదీ బొహెరా అనేటువంటి ఒక వర్గం ఉంటుంది. వారు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఏ విధంగా అయితే హిందువులు భావిస్తారో వారు కూడా అదే విధంగా భావిస్తారు. వారంతా కూర్చొని ఆ భోజనం చేస్తున్నారు, ప్లేట్ని నాకుతున్నారు. అది ముస్లింలు ఎవరు కూడా చేయరు. షియా వర్గంలో దావుదీ బొహెరా వారు చేస్తారు. అది 2017 ఉన్నటువంటి వీడియో టర్కీలో అప్లోడ్ అయింది. ఆ వీడియో తీసుకొచ్చేసి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా అది కరోనా వ్యాపింపజేస్తున్నారని దాన్ని వదిలారు.
మహారాష్ట్ర థానేలో ఒక వ్యక్తిని అతడు ఒక చీటింగ్ కేసులో అతన్ని పట్టుకొని కేసు బుక్ చేసి అతడి ఇంటి నుండి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లేటప్పుడు ఇంటి నుండి ఫుడ్ తీసుకొచ్చారు, టిఫిన్ బాక్స్. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అవుట్ ఫుడ్ అనేసి. అప్పుడు అతడు కోపంతో పోలీసులపై ఉమ్మివేశాడు. ఆ వీడియో తీసుకొచ్చేసి కరోనాకు జత కట్టేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వ్యక్తి 2018లో ఫస్ట్ స్టార్టింగ్లో అతడు ఒక ఫ్రూట్స్కి ఏదో ఉమ్మంటిస్ చేస్తున్నాడు, మానసిక స్థితి సరిగా లేదు. అది కరోనా కంటే ముందు. ఆ వీడియోకు కరోనాతో కలిపేశారు. ఈ విధంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో వదిలేశారు. చివరికి ఏం జరిగిపోయిందంటే సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం ఏమైపోయిందంటే సామాజిక వివక్షకు దారి చూపింది. అంటే సోషల్ డిస్టెన్సింగ్ సోషల్ డిస్క్రిమినేషన్కి దారి తీసింది. అంటే ముస్లింలు సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. ముస్లింల ఫ్రూట్ షాప్ అంటే ఫ్రూట్స్ కొనకూడదండి, ముస్లింల యొక్క వస్త్రాల వ్యాపారం ఉంటే అక్కడికి వెళ్ళి మనం పర్చేస్ చేయకూడదండి, ముస్లింల యొక్క పాల కొట్టు ఉంటే పాలు కొనడానికి వెళ్ళకూడదండి. ఈ విధంగా ముస్లింలు సామాజిక వివక్షకు గురైపోయారు. ఈ విధంగా కొంతమంది ఏం చేశారంటే ముస్లింలను, ఇస్లాంని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఢిల్లీ మర్కజ్ వారిపై పోలీసు కేసు పెట్టడం జరిగింది. అలహాబాద్ మరియు బాంబే కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఏం వచ్చిందంటే ఇది మొత్తం కూడా ఒక వర్గాన్ని తప్పుగా పట్టడానికి చిత్రీకరణ చేసినటువంటి విషయం, దీన్ని మేము కొట్టేస్తున్నామని వారి ముఖాలపై చివాట్లు పెడుతూ ఆ కేసుని పూర్తిగా డిస్మిస్ చేయడం జరిగింది అలహాబాద్ మరియు బాంబే కోర్టు. ఏమైనప్పుడు కూడా సత్యం బయటికి వచ్చింది. ఆ తర్వాత TV5 TV9 పై ఎంతగా ప్రజలు ఫోర్స్ చేశారంటే, ఎంతగా వారికి మేలు పెట్టడం జరిగిందంటే, ఏంటండి మీరు 2017 2016 వీడియోల్ని ఫ్యాబ్రికేట్ వీడియోల్ని కలిపి మీరు ఈ విధంగా చేస్తారంటే వారి TRP రిపోర్టింగ్, నెగిటివ్ రిపోర్టింగ్ ఎంతగా వెళ్ళిపోయిందంటే చివరికి వారు మాతో తప్పు జరిగిపోయిందనేసి పూర్తిగా మరొకసారి ఈ వీడియో కరోనా టైంలో కాదు, 2016కు సంబంధించింది. ఈ వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కరోనా సందర్భంలోది కాదు, 2017కు సంబంధించి పూర్తిగా దాని వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఒక విచారకరమైన విషయం ఏంటంటే ఆ వీడియోని ఆ తర్వాత సరిదిద్దుకున్నటువంటి ఆ వీడియోని కేవలం ఒక 10% మాత్రమే చూస్తారు. కానీ 90% ముస్లింలపై అభాండాలను మోపడం జరిగింది, సోషల్ బైకాట్ చేయడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ముస్లిమ్స్ లాస్ అయిపోయారు. ఈ విధంగా ఈరోజు సోషల్ మీడియాలో అనేక రకాలుగా వదంతువులు వ్యాపింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సత్యమేంటో అసత్యమేంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు టాపిక్ పెట్టడం జరిగింది మత సామరస్యం. వాస్తవంగా చెప్పాలంటే ఇస్లాంలో ఒక అద్భుతమైనటువంటి మత సామరస్యం మనకు కనిపిస్తుంది. ఇస్లాం ధర్మం అంటుంది ఈరోజు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో మీరు చట్టాలను చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో పూర్తి ప్రపంచం శాంతియుతంగా జీవితం గడపాలంటే, ప్రపంచ దేశాల్లో శాంతి వర్ధిల్లాలి అంటే ఈరోజు మనకు ప్రపంచ దేశాల చట్టాలు చెప్తున్నాయి 4 విషయాల రక్షణ అనేది ఉండాలి. 1, మానవుల ప్రాణాలకు రక్షణ ఉండాలి. 2, మానవ ధన సంపాదనకు రక్షణ ఉండాలి. 3, మానవుల గౌరవ మర్యాదలకు రక్షణ ఉండాలి. 4, మానవుల మత విశ్వాసాలకు రక్షణ ఉండాలి. ఈ 4 విషయాలు అద్భుతంగా ఇస్లాం తెలియజేస్తుంది. అదేంటంటే ఖురాన్లో మానవుని ప్రాణాలకు ఉన్నటువంటి రక్షణ గురించి మీరు చూసినట్లయితే ఖురాన్లో సూరే మాయిదా నంబర్ 5 ఆయత 32లో మన్ ఖతల నఫ్సం బి గైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫక అన్నమా ఖతల నాస జమియా. ఇస్లాం అంటుంది అకారణంగా ఒక వ్యక్తిని చంపితే సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం. చూడండి, ఇక్కడ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఇతర మత గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇలాంటి విషయం దరిదాపులుగా ఉన్నటువంటి విషయం కూడా మీరు చూపించలేరు. ఇస్లాం ఉంటుంది ఒక వ్యక్తి ప్రాణము ప్రపంచ మానవుల ప్రాణాలతో సమానం. ఒక వ్యక్తిని మీరు చంపితే అకారణంగా 750 కోట్ల జనాభా, ఈ భూమండలమైనటువంటి జనాభాని మొత్తం చంపినంత పాపాన్ని మీరు కట్టుకుంటారని ఇస్లాం అంటుంది. అలాగే హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేంటంటే రేపు జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం రోజు ఏం జరుగుతుందంటే హతుడు తన హంతకుడి నుదిటి వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకుంటూ హతుడి శరీరం నుండి రక్తము కారుతూ ఉండగా హంతకుడి నుదిటి వెంట్రుకలు పట్టుకొని దైవ సింహాసనం వైపునకు లాక్కుంటూ, ఓ దైవమా, ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతడు నన్ను ఎందుకు మర్డర్ చేశాడు, ఎందుకు నన్ను చంపాడు ఇతన్ని అడగండి అని అతని దైవ సింహాసనం వైపునకు తీసుకురావడం జరుగుతుందని ప్రవక్త చెప్పారు. సునన్ నిసాయి తిర్మిజీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రవక్త వారు చెప్పారు,
ఏ వ్యక్తి అయితే అకారణంగా ఎవరినైతే హత్య చేస్తాడో, మర్డర్ చేస్తాడో, అతనిపై అల్లా యొక్క లానత్ శాపం ఉంటుంది, దైవదూతల శాపం ఉంటుంది, ఇంకా అతడు నరకంలోని అట్టడుగు భాగములో కాలుతూ ఉంటాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. రేపు తీర్పు దినం రోజు దాసులకు చెందినటువంటి హక్కులలో మొట్టమొదటి హక్కు రక్త పరిహారము గురించి తీర్పు వెలువడుతుందని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే మిత్రులారా, ఇస్లాములో కేవలం ముస్లింల ప్రాణాలు మాత్రమే ముఖ్యం కాదు, ముస్లిమేతర ప్రాణాల గురించి కూడా. ఏదైతే వాక్యం సూర్య మాయదస్ నంబర్ 5:32 చదివానో, ఇక్కడ ఒక మానవుణ్ణి చంపితే అని ఉంది తప్ప ఒక ముస్లింను చంపితే అని దైవం చెప్పలేదు. ఒక మానవుని చంపితే ప్రపంచ మానవులను చంపిన దాంతో సమానం. అలాగే ప్రవక్త వారి కాలంలో మీరు చూసినట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. అంతలోనే ఒక యూదుని శవపేటిక తీసుకువెళ్తున్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మృతుని గౌరవార్థం అమాంతంగా లెగిసి నిలబడతారు. పక్కనే ఉన్నటువంటి సహాబీ ఒక ప్రవక్త వారి శిష్యుడు ఏమంటారంటే, ఇన్న హాదా జనాజతు యహూదీహిని యా రసూలల్లా, ఓ దైవ ప్రవక్త, ఏ జనాజాను చూసి, ఏ శవపేటికను చూసి మీరు లెగిసి నిలబడ్డారో అతడు ముస్లిం కాదు, అతడు యూదుడు అనగానే అప్పుడు ప్రవక్త వారు అంటున్నారు, అలైసత్ నఫ్సా, అతనిది ప్రాణం కాదా, అతడు మనిషి కాదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అల్లాహు అక్బర్. ఒక గొప్ప సంఘటన చెప్తాను. అదేంటంటే, మదీనాలో బను ఆమేర్ అనేటటువంటి ఒక తెగ ఉండేది. బను ఆమేర్ అనేటటువంటి తెగవారు ఏం చేశారంటే, యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, మాలో కొంతమంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు, వారు ధర్మం గురించి నేర్చుకోవాలనుకున్నారు, దయచేసి పండితులను మీరు పంపించండి అంటే ప్రవక్త వారు వారి మాట నమ్మి 70 మంది ముస్లిం విద్వాంసులను పంపించడం జరిగింది. వారితో పాటు వారు నమ్మక ద్రోహానికి, వంచనకు పాల్పడి మార్గ మధ్యంలో ఆ 70 మందిని అతి కిరాతకంగా, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అందులో ఒక వ్యక్తి ముస్లిం అతి కష్టంగా బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరు అమీర్ బిన్ ఉమయ్య అజ్-జహబీ. ఆయన బయటపడి ఎలా అయినా ఈ విషయం ప్రవక్త వారికి చెప్పాలి, ఇంత పెద్ద అవిశ్వాసానికి, విశ్వాసఘాతుకానికి వారు పాల్పడ్డారు, ఏ విధంగా ప్రవక్త వారికి చెప్పాలని అతడు మదీనా వైపును బయలుదేరాడు. అంతలోనే ఏం జరిగిందంటే, హంతకుల తెగకు సంబంధించినటువంటి బను ఆమేర్ తెగకు చెందినటువంటి 2 వ్యక్తులు అప్పుడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ వ్యక్తికి ఈ విషయం తెలియదు, ఆమీర్ బిన్ ఉమయ్య అజ్-జహబీకి ఈ విషయం తెలియదు. అతడు అప్పటికే కోపంతో రగిలిపోతున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, హంతకుల తెగవారైనటువంటి బను ఆమేర్ తెగవారు 2 ఎవరైతే వస్తున్నారో వారి ఖడ్గాని లాక్కొని ఆ 2ని చంపేసి ప్రవక్త వారి వద్దకు వెళ్ళి, ఓ ప్రవక్త, జరిగిన విషయం ఇది. ఆ యూదులు ఏం చేశారంటే, 70 మందిలో 69 మందిని అతి కిరాతకంగా చంపేశారు మమ్మల్ని. నేను కష్టంగా బయటపడి ఈ విషయం మీకు చెప్పడానికి వస్తుంటే మార్గ మధ్యంలో ఆ హంతకుల తెగ వారు 2 కనిపిస్తే వారిని నేను చంపేశాను. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు అంటున్నారు, ఆ 2ని నువ్వు ఎందుకు చంపావు? వారేం పాపం చేశారు? రేపు తీర్పు దినం రోజు అల్లా ముందు వారిద్దరి కోసం నువ్వు ఏమని సమాధానం చెప్తావు అని అంటూ ప్రవక్త వారు వెంటనే ఆ తెగకు సంబంధించినటువంటి పెద్ద వ్యక్తుల్ని, ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తుల్ని పిలిచేసి రక్త పరిహారాన్ని చెల్లించారు. అల్లాహు అక్బర్. కఫారా, ఫిదియా చెల్లించేశారు. ఒకవైపు యూదులు విశ్వాసఘాతుకానికి పాల్పడి, నమ్మక ద్రోహానికి పాల్పడి 69 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మరోవైపు ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క శిష్యుడు ఆ తెగకు, హంతకుల తెగకు సంబంధించినటువంటి 2ని చంపాడు కోపంలో. ప్రవక్త వారు ఆ 69 హత్యలు ఏవైతే జరిగాయో దాన్ని పక్కన పెట్టేసి ఈ 2ని అనవసరంగా, అన్యాయంగా ఎందుకు చంపావని అడిగారు. కాబట్టి ఇస్లాములో ఒక వ్యక్తి ప్రాణానికి ఉన్నటువంటి విలువ, అందుకే ప్రవక్త వారు చెప్పారు, ఇస్లామియా రాజ్యంలో ఏ వ్యక్తి అయితే జిజియా చెల్లిస్తూ జీవితం గడిపేటటువంటి ఒక ముస్లిమేతరుడిని ఏ ముస్లిమైనా హత్య చేస్తే అతడు స్వర్గం యొక్క సువాసన కూడా వీక్షించజాలడని చెప్పారు. స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల ప్రయాణ దూరం వరకు వస్తుంది. అంటే అతడు స్వర్గానికి వెళ్ళడం కాదు కదా, స్వర్గం యొక్క సువాసన కూడా వీక్షించలేడని చెప్పారు. కాబట్టి ఇస్లాంలో హత్య అంత భయంకరమైనటువంటి తప్పు మిత్రులారా. ఇస్లాం ముస్లింల ప్రాణాలు మాత్రమే కాదు, ముస్లిమేతర ప్రాణాలు కూడా రక్షణ కల్పిస్తుంది. మొదటి విషయం. రెండో విషయం ఏంటి? ముస్లిమేతర ధన సంపాదన కూడా రక్షణ. వారిని దోచుకోకూడదు, వారిపై దౌర్జన్యం చేయకూడదు. ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే ముగైరా బిన్ షోబా రదియల్లాహు అన్హు వారు, ముగైరా బిన్ షోబా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించక ముందు ఏం చేశారంటే, ఆయనతో పాటు ఉన్నటువంటి 2ని చంపేసి వారి ధనాన్ని లాక్కొని ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, నా పేరు ముగైరా బిన్ షోబా,
నేను ఈ రోజు నుండి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఒకే అల్లాను ఆరాధించుకుంటా ముస్లింగా జీవితం గడపాలని అనుకుంటున్నాను, కానీ నేను నాతో పాటు ఉండేటటువంటి ఇద్దరిని చంపేసి వారి ధనాన్ని లాక్కొని వచ్చాను, ఇది మీరు తీసుకోండి, ఈ కానుకను మీరు సమర్పించుకోండి అని అనగానే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ ముగైరా బిన్ శోబా, నీవు ఒకే సృష్టికర్తన దైవాన్ని విశ్వసించి ఆయన మార్గంలో నడవడం మంచి విషయమే, కానీ నీవు వంచనకు పాల్పడి నమ్మక ద్రోహానికి పాల్పడి ఇద్దరిని అన్యాయంగా చంపి వారి డబ్బులు తీసుకొచ్చావు కదా, ఈ డబ్బు ఇది పాపిష్టి డబ్బు, ఈ డబ్బుని ఇస్లాం ధర్మం ఒప్పుకోదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లాహు అక్బర్. 7వ హిజ్రీలోని జంగే ఖైబర్ ఒక యుద్ధం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సైన్యాన్ని తీసుకొని అవిశ్వాసుల కోటలోకి వెళ్ళిపోయారు. వారిని చూసి అవిశ్వాసులు భయపడి కోటలో దాక్కున్నారు. రాత్రి మొత్తం కూడా బయటికి రాలేదు. ఉదయం వేకుజామునే ఆ అవిశ్వాసుల యొక్క బానిస అబ్దే అస్వద్ బయటికి వచ్చాడు ముహమ్మద్ ప్రవక్త వారి వద్దకు. ఆ అబ్దే అస్వద్ ఎవరంటే అవిశ్వాసుల యొక్క పూర్తి ధనము, ఆ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ వ్యక్తి చూసేవాడు. మేకల చాలా పెద్ద మంద ఆ వ్యక్తితో పాటు ఉంది. ముహమ్మద్ ప్రవక్త వారి వద్దకు వచ్చేసి మీ సందేశం ఏంటంటే, ప్రవక్తలు చెప్పారు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు మాత్రమే విధేయత చూపాలి, ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత సరే నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తానని కలిమా చదివి ముస్లిం అయిపోయాడు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. అప్పుడు ప్రవక్త వారు అంటున్నారు, చూడు అబ్దే అస్వద్, నిన్ను ఎంతో నమ్మకంగా వారు నీపై ఒక భరోసా పెట్టుకుని ఉన్నారు కదా, ఈ మేకల మంద, ఈ గొర్రెల మంద ఏదైతే ఉందో, ఇంకా అమానతులు ఏవైతే ఉన్నాయో అవి నీ యజమానికి తిరిగి ఇచ్చేయి. ఈ ధనములో మనం ఉల్లంఘన చేయకూడదు, మన కోసం ఈ ధర్మసమ్మతం కాదు, వారి ధనానికి వారికి చెల్లించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఒక ముస్లిం రాజ్యంలో ఉంటున్నప్పటికీ కూడా ముస్లిమేతర ధనం మన కోసం అది ధర్మసమ్మతం కాదు అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలో మనకు తెలుస్తుంది. మరో సందర్భంలో 15వ హిజ్రీలో ఉమర్ బిన్ ఖత్తాబ్ పరిపాలన కాలంలో ఒక యూద మహిళ ఉమర్ గారికి ఒక లేఖ రాస్తుంది. అదేంటంటే, చూడండి ఉమర్ గారు, ఓ ముస్లింల నాయకుడా ఉమర్, చూడండి మీ ముస్లింలు ఏం చేశారంటే వారు మసీదు కట్టేటటువంటి క్రమంలో నా ప్లేస్ని, నా స్థలాన్ని లాక్కున్నారు, బలవంతంగా మసీదులో కలిపేశారని ఉత్తరం రాయగానే ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు ఆనాటి ఈజిప్ట్ గవర్నర్ అమ్రు బిన్ ఆస్ని పిలిపిస్తారు, వాకబు చేస్తారు. ఆయన చెప్తారు, ఓ విశ్వాసుల నాయక, ఇక్కడ భక్తులు ఎక్కువ పెరిగిపోతున్నారు, మస్జిద్ విశాలమైనటువంటి మస్జిద్ కావాలి, ఆమెకు ప్రాధేయపడ్డాము, మార్కెట్ కంటే ఎక్కువ ధర చెల్లిస్తాము, దయచేసి ఈ స్థలాన్ని అమ్మండి అని చెప్పాము, కానీ ఆవిడ మాకు అమ్మలేదు. చివరిగా బలవంతంగా లాక్కొని మేము మస్జిద్ కట్టేశాము, ఆమె ధనాన్ని ప్రభుత్వ ధనాగారం బైతుల్ మాల్లో మేము జమా చేసాం, కావాలంటే ఆమె డబ్బు తీసుకోవచ్చు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ ఇస్లామియా రాజ్యం, ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది, కానీ ఆయన ఏం చేశారంటే కట్టినటువంటి మస్జిద్ని కూల్చేశారు. కూల్చేసి ఆ యూద మహిళ స్థలాన్ని ఆమెకు అప్పగించారు. ఇది ఇస్లాం, ఈ న్యాయాన్ని ఇస్లాం తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడైతే న్యాయము ఉండదో అక్కడ దౌర్జన్యాలు జరుగుతాయి, న్యాయ పరిపాలన ఉండాలి అని ఇస్లాం అంటుంది. ఖురాన్లోని సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత నంబర్ 58లో ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి అని ఖురాన్ అంటుంది. ఖురాన్లోని సూరా నహల్ సూరా నంబర్ 16 ఆయత నంబర్ 90లో ఇన్నల్లాహ్ యఅమురు బిల్ అదిలి వల్ ఇహ్సాన్, అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు, మీరు న్యాయం చేయండి మరియు ఉపకారం చేయండి. ఎలాంటి ఉపకారం అంటే ఖురాన్లో సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 8లో దైవం తెలియజేస్తున్నాడు, ఓ విశ్వాసులారా, అల్లా కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి, మీకు ఏదైనా ఒక వర్గంపై ఉన్నటువంటి శత్రుత్వం కారణంగా న్యాయాన్ని త్యజించకండి, మీ శత్రువులతో కూడా మీరు న్యాయం చేయండి, వారిపై ఉన్నటువంటి వైరం శత్రుత్వం కారణంగా న్యాయాన్ని త్యజించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్పారు. కాబట్టి ప్రవక్త వారి కాలంలో ఇలాంటి న్యాయ పరిపాలనను మనం చూసాం. ఖురైష్ జాతిలోని మఖ్జూమ్ తెగకు చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రవక్త వారు హస్తాలు ఖండించండి అని తీర్పు ఇస్తారు. అప్పుడు ఆ తెగ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి తెగ, ఆమెకు చేతులు ఖండిస్తే ఆ తెగ పరువు పోతుందనేసి ముహమ్మద్ ప్రవక్త వారికి సిఫారసు చేపిస్తారు ఉసామా బిన్ జైద్ ద్వారా. ఉసామా బిన్ జైద్ రదియల్లాహు అన్హు వారు ముహమ్మద్ ప్రవక్త వారికి చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన అంటారు, ఓ ప్రవక్త, ఆమెను మీరు వదిలేయండి, ఆ జాతి పరువు పోతుంది అంటే అప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు ఏమంటున్నారో తెలుసా? ఓ ఉసామా బిన్ జైద్, నువ్వేం మాట్లాడుతున్నావు? మీకు పూర్వం గతించినటువంటి జాతుల వారు ఎందుకు వినాశనానికి గురైపోయారో తెలుసా? వారి జాతిలోని ఎవరైనా ధనవంతుడు పలుకుబడి ఉన్నటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే చూసి చూడనట్టుగా వదిలివేసేవారు. అదే ఒక నిరుపేద, ఎలాంటి పలుకుబడి లేనటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే అతన్ని వెంటనే శిక్షించేవారు. నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో అల్లా సాక్షిగా
ఈరోజు ఫాతిమా బింతే మొహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసినా నేను హస్తాలు ఖండించేవాణ్ణి అని తన పర అనే భేదం లేకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాజ్య పరిపాలన చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఖులఫాయే రాషిదీన్ 9 సహాబాలు కూడా అదే న్యాయాన్ని వారు సమాజంలో చూయించారు. కాబట్టి 2 విషయాలు, ఒకటి మానవుల ప్రాణాలకు రక్షణ, 2 మానవ ధన సంపాదనకు రక్షణ ఇస్లాం కల్పిస్తుంది. 3వ విషయం ఏంటంటే మానవ గౌరవ మర్యాదలకు ఇస్లాం కల్పించేటటువంటి ఒక హక్కు ఏమిటంటే ఖురాన్లోని సూరా బనీ ఇస్రాయిల్ సూరా 17 ఆయత నంబర్ 90లో వలకదు కర్రమ్నా బనీ ఆదమ, దైవం అంటున్నాడు ఆదాము నుండి ఎంతమంది అయితే పుట్టారో వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, నల్లవారైనా, తెల్లవారైనా, అరబ్బులైనా, అరబేతలైనా, అమెరికన్లైనా, భారతీయులైనా, ఎంతమంది అయితే ఆదాము నుండి పుట్టారో అంటే మానవులంతా కూడా ఆదం హవ్వ సంతానం. దైవం ఎంత గొప్ప విషయం చెప్పాడంటే వాళ్ళకదు కర్రమ్నా బని ఆదాం సంతానానికి మేము గౌరవాన్ని ప్రసాదించాము, వారు గౌరవానికి అర్హులు. అధికులు, అధములు, తక్కువ, ఎక్కువ, ధనికుడు, నిరుపేద అనే తారతమ్యం లేకుండా మానవుడిగా పుట్టినందుకు అతనికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి అని 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అందుకే ప్రవక్త వారు హజ్జతుల్ విదా చివరి ప్రసంగం చేశారు. అందులో ఏమన్నారు, అరబ్బుకి అరబేతరుడిపై కానీ, అరబేతరుడికి అరబ్బుపై కానీ, తెల్లవాడికి నల్లవాడిపై కానీ, నల్లవాడికి తెల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. ఓ ప్రజలారా, ఆధిక్యతకు కొలమానం ఏదైనా ఉంది అంటే, శ్రేష్టత ఏదైనా ఉంది అంటే అది ధర్మనిష్ట, దైవభీతి తప్ప. మీరు కొంతమంది అనుకుంటారు ఖాన్, షేక్, పఠాన్, తెలుగు ముస్లిం, ఉర్దూ ముస్లిం, దూదేకుల ముస్లిం, రకరకాలుగా ఇది మీరు పెట్టుకున్న మీ అజ్ఞానమే తప్ప ఇస్లాంలో ఖాన్, షేక్, పఠాన్ అనేటువంటి ప్రస్తావనే లేదు అని 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఓ ప్రజలారా, ఆధిక్యత, అహంభావాల దురాచారాలు, ధన ప్రాణాల ప్రతీకార వాంఛలు, అజ్ఞానపు కాలపు అహంభావాలన్నీ నా పాదాల క్రింద తొక్కివేస్తున్నాను. కుల్లుకుం బని ఆదమ వ ఆదం మిన్ తురాబ్, మీరంతా ఆదం సంతానం, ఆదం మట్టితో సృష్టించబడ్డాడయ్యా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అందుకే ఈ ప్రపంచంలోని ఎన్నో భాషలు, రంగులు, వర్గాలు, వర్ణాలు, ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పుడు కూడా ఖురాన్ ఏమంటుందంటే సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత నంబర్ 1, సూరా అల్ హుజరాత్ సూరా నంబర్ 49 ఆయత నంబర్ 13లో దేవుని తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరి వ ఉన్సా వ జఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితారఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము, తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను, తెగలుగాను చేశాం. వాస్తవంగా మీలో అందరికంటే ఎక్కువగా దైవానికి భయపడేవాడే మీలో గౌరవనీయుడు, గొప్పవాడు. దైవం అంటున్నాడు ఎంతమంది అయితే మానవులు ఉన్నారో మీరంతా కూడా ఆదం హవ్వ సంతానం. మీలో గొప్పగా మీరు ఎవరు కూడా భావించుకోకూడదు. నిజంగా గొప్పవాడు ఎవరంటే దైవానికి భయపడి, దైవం నన్ను చూస్తున్నాడు అని నీతి నిజాయితీలతో ఎవరైతే బ్రతుకుతాడో అతడే గొప్పవాడే. కానీ అతని ధనము, అతని యొక్క ఆస్తి, అతని యొక్క హోదా, అతని యొక్క అంతస్తు, దీనిని బట్టి మీలో ఎవరు కూడా గొప్పవారుగా పరిగణించబడరని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. 3 విషయాలు, 1 మానవుల ప్రాణాలకు రక్షణ, 2 మానవ ధన సంపాదనకు రక్షణ, 3 మానవ గౌరవానికి ఉన్నటువంటి రక్షణ ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అదేవిధంగా సోదర మహాశివులారా, 4వ విషయం ఏంటంటే మానవ మత విశ్వాసాల రక్షణ. మత విశ్వాసాల రక్షణ ఇస్లాం ఏ విధంగా కల్పిస్తుందంటే సోదరులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇస్లాంలో తెలియచేయడం జరిగింది. భారత రాజ్యాంగ చట్టం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 మీరు చూసినట్లయితే ఎవరైనా ఏ మతాన్నైనా వారు విశ్వసించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇతర మతాలని దూషించకూడదు, కాన్స్టిట్యూషన్ చెప్పింది. 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ ఏమంటుంది, సూరా అల్ అనాం సూరా నంబర్ 6 ఆయత 108లో వలా తసబ్బుల్లదీన యదూన మిన్ దునిల్లా, ఓ ముస్లిములారా, ముస్లిమేతరులు ఆరాధించే విగ్రహాలను, దేవతలను మీరు దూషించకండి అని అల్లా కండిషన్ పెట్టేశాడు ఖురాన్లో. హజరత్ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త చెప్పారు, మీలో ఎవరు మీ తల్లిదండ్రులని దూషించకండి అన్నారు. ఓ ప్రవక్త, మా తల్లిదండ్రులను మేమేలా దూషిస్తామంటే అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, ఏమన్నారు అంటే, మీలో ఎవరైనా ఇతరుల తల్లిదండ్రులను దూషిస్తే వారు మీ తల్లిదండ్రులను దూషిస్తారు, అప్పుడు మీ తల్లిదండ్రులను దూషించడానికి పరోక్షంగా మీరే కారణమవుతారు కదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే మీరు ఒక మతాన్ని ద్వేషించినట్లయితే వారు మీ మతాన్ని ద్వేషిస్తారు, ఆ విధంగా మీరు మీ మతానికి మీరే ద్వేషించుకున్నటువంటి వారు అవుతారని 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది.
ఖురాన్లో సూరే బహరా 2వ అధ్యాయం 256వ ఆయతలో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలత్కారము కానీ నిర్బంధము కానీ లేదు. చాలా స్పష్టంగా దేవుడు చెప్పేస్తున్నాడు. లా ఇక్రాహ ఫిద్దీన్ ఖత్తబయ్యన రుషుదు మినల్ గై, స్పష్టంగా తెలియచేయడం జరిగింది సత్యం ఏంటో అసత్యం ఏంటో. బలవంతం అనేది లేదు. బలవంత మత మార్పిడిలోకి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వదు అని 1400 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి ఖురాన్లో స్పష్టమైనటువంటి సందేశం మీకు కనిపిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మదీనాలో మస్జిద్ నబవీలో ఆయన అసర్ నమాజ్ చదువుతున్నారు. నజ్రాన్ నుండి అస్సకీబిల్ అబీ అల్ హారిస్ అనేటువంటి ఒక క్రైస్తవ పండితుడు 60 మంది క్రైస్తవులను తీసుకొని మసీదులోకి ప్రవేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసర్ నమాజ్ చదివి ఆయన ఇలా వెనక నుండి ముందుకు తిరిగి ఉన్నారు. వాళ్ళు వెంటనే మసీదులోకి వచ్చేసి తూర్పు వైపునకు తిరిగి వారి పద్ధతిలో వారు ప్రార్థన చేసుకున్నారు. ప్రవక్త వారి శిష్యులు ఆపే ప్రయత్నం చేశారు, కానీ ప్రవక్త వారు వారి యొక్క ఆరాధనను గౌరవిస్తూ ప్రవక్త వారు అక్కడ వారిని ఆపివేయడం జరగలేదు. వారి పద్ధతిలో వారు ప్రార్థన చేసుకొనివ్వండి అని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టి శాంతియుతమైనటువంటి ఒక ఒప్పందం జరిగింది. మీ చర్చిలను కానీ మీ మందిరాలను కానీ కూల్చడం జరగదు. మీరు మీ విశ్వాసాల ప్రకారంగా మీ జీవితం గడపవచ్చు. మీ ధన మాన ప్రాణాలకు మేము రక్షణ కల్పిస్తున్నామని ఒక హామీ పత్రం వారికి రాసి ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇస్లాం తప్ప మిగిలిన పూర్వపు సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూరప్ ఉంది, అస్సిరియన్, సోమియరియన్స్, బాబిలోనియా, మెసపటోనియా, ఇవన్నీ కూడా ఏదైతే నాగరికతలు ఉండేవో, ముఖ్యంగా యూరప్ని మీరు చూసినట్లయితే ఆనాటి సివిలైజేషన్స్ ఎలా ఉన్నాయంటే, నాగరికతలు ఎలా ఉన్నాయంటే, రాజు ఏ మతాన్ని అయితే ఆచరిస్తాడో ఆ రాజ్య పాలిత ప్రజలు కూడా అదే మతాన్ని ఆచరించాలి అనేటటువంటి ఒక నిబంధన ఉండేది. పూర్వం యూరప్ ఎంపైర్లో ఏం జరిగిందంటే, యూరప్లో ప్రజలు కొత్తగా క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, నా మతం వేరు మీ మతం వేరా, నేను ఒప్పుకోను అనేసి క్రిస్టియానిటీలోకి ఎవరైతే వెళ్ళిపోయారో వారందరిని కూడా తీసుకొచ్చేసి ఆకలి అన్నటువంటి పులులకు ఒక్కొక్కరిని వదలడం జరిగింది. వారు భయపడి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది భయపడి అయ్యో ఇక మాకు వద్దండి క్రిస్టియానిటీ అంటే అప్పుడు వారికి ప్రాణభిక్ష పెట్టడం జరిగింది. కానీ ఇస్లాం అలా చెప్పట్లేదు. ఎందుకు? లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలవంతం కానీ నిర్బంధం కానీ లేదు. నువ్వు సృష్టికర్తను గుర్తించి నువ్వు సృష్టికర్తను ఆరాధిస్తే నీకు ప్రతిఫలం లభిస్తుంది. నువ్వు శాంతియుతంగా జీవితం గడుపుతావు, నరకం నుండి రక్షించబడతావు. నాకు ఎవరో గవర్నమెంట్ గోల్డ్ మెడల్ అనేది ఇవ్వదు. కాబట్టి ఇస్లాం అంటుంది, ఇస్లాంలో ఎలాంటి బలవంతము కానీ నిర్బంధము కానీ లేదు. చివరికి ఒక అద్భుతమైనటువంటి విషయం ప్రవక్త వారి సహబాలలో జరిగినటువంటి విషయం. అదేంటంటే 16వ హిజ్రీలో ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఖిలాఫత్ కాలంలో ఏం జరిగిందంటే, ముస్లిములు ఇస్కందరియాను జయించారు. జయించిన సందర్భంగా ముస్లిం యోధుడు ఒకడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు విగ్రహానికి కన్నుతో తన ఆయుధంతో పొడి చేశాడు. యేసుక్రీస్తు విగ్రహం కన్ను పగిలిపోయింది. అప్పుడు ఆ క్రైస్తవులు ఆనాటి గవర్నర్ అయినటువంటి అమ్రు బిన్ ఆస్ వారి వద్దకు వచ్చేసి ఏమంటున్నారంటే, మీ ధర్మములో ఇతర మతాలను కించపరచకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఇతర మత చిహ్నాలను కానీ విగ్రహాలను కానీ మీరు కూల్చివేరని చెప్పారు కదా, మరి అలాంటప్పుడు మా యేసుక్రీస్తు విగ్రహం యొక్క కన్నును ఎందుకు మీరు పొడిచారు, ఎందుకు విరగొట్టారు? మీరు మీ ముహమ్మద్ ప్రవక్త విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి, మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాము అని రాజ్యం, ఇస్లామిక్ రాజ్యంలో గవర్నర్ వద్దకు వచ్చేసి వారు క్రైస్తవులు కోరుకుంటున్నారు. అప్పుడు అమ్రు బిన్ ఆస్ ఏమన్నారంటే, చూడండి ఇస్లాంలో అల్లా యొక్క ప్రతిమే లేదు, అల్లా యొక్క ప్రతిమే లేనప్పుడు ముహమ్మద్ ప్రవక్త ప్రతిమ ఎక్కడి నుండి వస్తుంది? అయినప్పటికీ కూడా వారి కోపం చల్లారలేదు. అప్పుడు అమ్రు బిన్ ఆస్ ఆయన అనుకుంటే వారిని జైల్లో కూడా పెట్టవచ్చు. ఆయన ఎంతో మృదువుగా ప్రేమగా వారికి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. చివరికి వారు వినట్లేదు. అప్పుడు అమ్రు బిన్ ఆస్ అంటున్నారు, ఈరోజు ముస్లింల నాయకుడిగా నేను మీ ముందు ఉన్నాను, మీ కోపం చల్లారాలనుకుంటే, మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నా ఒక కన్ను మీరు పగలగొట్టండి, మీ ఈ యొక్క కోపాన్ని మీరు తీర్చుకోండి అంటారు. వారు ఆశ్చర్యపోతారు, ఏంటి ఒక గవర్నర్ ఈ విధంగా అంటున్నాడు ఏంటని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇస్లాం ధర్మంలో మత సామరస్యానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక జాతి శాంతి సుఖాలతో వర్ధిల్లాలి అంటే మత సామరస్యం, కమ్యూనల్ హార్మనీ, నేషనల్ ఇంటిగ్రిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉండాలంటే 4 విషయాలు ఉండాలని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి. ఆ 4 విషయాలు ఏంటి? ఒకటి, ఆ దేశంలోని మానవ ప్రాణాలకు రక్షణ. ఈ ముందు నేను తెలియజేశాను ఖురాన్ హదీస్ నుండి. 2, ఆ దేశంలో ధన సంపాదనకు రక్షణ, రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఆ దేశంలోని మానవుల గౌరవానికి రక్షణ.
నాలుగో విషయం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి మత విశ్వాసాలకు రక్షణ. ఈ 4 విషయాలు కూడా ఇస్లాంలో చాలా స్పష్టంగా ఆయా హక్కుల గురించి చెప్పడం జరిగింది. సహీహ్ హదీసుల వెలుగులో, అదేవిధంగా ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఈ విషయాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే మిత్రులారా, ఇవన్నీ కూడా వీటిని మనము నమ్మాలి, వీటిని విశ్వసించాలి. మన జీవితాలలో అలాంటి శాంతిని మనం చూడాలి అంటే మనందరినీ పుట్టించినటువంటి దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు దైవం అనేటటువంటి విషయంలో చాలామంది గలిబిలి గందరగోళానికి గురైపోయి ఉన్నారు. అస్పష్టత అనేది దైవం విషయంలో కనిపిస్తుంది. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి తన ప్రాంతంలో ఉండే కార్పొరేటర్ గురించి తెలుసు, సర్పంచ్ గురించి తెలుసు, ఎమ్మెల్యే గురించి తెలుసు, ఎంపీ గురించి తెలుసు, తన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు, దేశ ప్రధానమంత్రి తెలుసు. కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, తనను పుట్టించిన దేవుడు ఎవరో అతనికి తెలియనటువంటి దుస్థితి ఈరోజు మన సమాజంలో ఉంది. ప్రతి విషయంలో క్లారిటీ ఉంది. క్లారిటీ లేనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆధ్యాత్మిక వ్యవస్థ. ప్రతి విషయంలో కూడా క్లారిటీ ఉంది. నేనేం చదువుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని ఎంతమందిని కనాలి, ఎప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, నేను వీకెండ్స్ని ఏ విధంగా గడపాలి, అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. క్లారిటీ లేనటువంటి ఏదైనా ఆలోచన ఉందంటే అది దైవానికి సంబంధించి. దేవుడు అనే విషయంలో అర్థం ఏంటి? దేవుడు అంటే, దేవుడు అనేటటువంటి పదము సంస్కృతంలోని దివు అనే పదం నుండి ఉనికిలోకి వచ్చింది. దీని అర్థం స్వయంభవుడు, ప్రశంసింపదగినవాడు, మదముతో ఉండు వాడిని దండించువాడు అనే అర్థాలు వస్తాయి. అయితే సోదరులారా, మరి ఆ దైవం గురించి హైందవ శాస్త్రాలు ఏమంటున్నాయి? నిరుక్త శబ్దార్థం 8వ అధ్యాయం 16వ మంత్రంలో దైవం అంటే ఎవరు? అథవాయో దీవ్యతి క్రీడతి సదేవః యశ్చరాచరం జగద్యోతయతి సదేవః యః స్వాపయతి సదేవః యోకిలాం జగన్నిర్మాణేన బర్హతి వర్ధయతి స బ్రహ్మ. అథవాయో దీవ్యతి క్రీడతి సదేవః అంటే తన సొంత శక్తులచే ఈ సమస్తాన్ని సృష్టించి పాలించేవాడినే దేవుడు అని అంటారు. యస్ చరాచరం జగద్యోతయతి సదేవః, ఈ చరాచర సృష్టిని సృష్టించిన వాడినే దేవుడు అని అంటారు. యః స్వాపయతి సదేవః, ప్రళయం తరువాత మానవులను మళ్ళీ బ్రతికించేవాడినే దేవుడు అని అంటారు. యోకిలాం జగన్ నిర్మాణేన బర్హతి వర్ధయతి సబ్రహ్మ, ఈ సంపూర్ణ జగత్తును నడిపించేవాడినే దైవం అని అంటారు. ఆ దైవం గురించి ఈరోజు మనం తెలుసుకోవడం లేదు. ఖురాన్లోని సూర బఖరా 2:163లో వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహ్మానుర్ రహీం, ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఖురాన్లో సూర అన్-నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 151లో ఖురాన్ అంటుంది, వఖాల అల్లాహు లా తత్తఖిజు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహుం వాహిద్, ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి, వాస్తవంగా మీ దైవం ఒకే ఒక దైవం ఉన్నాడు. ఖురాన్లోని సూర నిసా 4:171లో వలా తకులు సలాఫ ఇంతహు ఖైరల్ లకుమ్ ఇన్నమా అల్లాహు ఇలాహుం వాహిద్, ముగ్గురు అని అనకండి, అలా అనటం మానివేయండి, వాస్తవంగా మీ దైవం ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లో సూర అంబియా 21:22లో లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత, ఒకవేళ భూమి మరియు ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే అప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేది, ఒకే ఒక దైవం ఉన్నాడని ఖురాన్ అంటుంది. ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావడానికి సూర అల్ ముమినూన్ సూర నంబర్ 23 ఆయత్ నంబర్ 91లో దైవం ఉంటున్నాడు. మత్తఖదల్లాహు మిన్ వలది వమా కాన మఅహు మిన్ ఇలాహిన్ ఇదన్ లదహబ కుల్లు ఇలాహిన్ బిమా ఖలక వలఅల బఅదుహుమ్ అలా బఅద్ సుబ్హానల్లాహి అమ్మా యుష్రికూన్. దైవం అంటున్నాడు, అల్లా ఎవరిని తన సంతానంగా చేసుకోలేదు, మరొక దైవం ఎవ్వరూ ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకొని వేరుపడిపోయేవాడు, ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకుని ఉండేవారు. ఈ విషయం కూడా, ఈ బుద్ధి మీకు లేదా? మీరు యోచించరా? మనం చూస్తున్నాం కదా, ఒక పార్టీ కంటే 2-3 పార్టీలు ఉన్నట్లయితే ఎలక్షన్ సందర్భంగా ఒకరు మరొకరిపై బురద జల్లుకుంటూ ఉంటారు. దేవుడు ఒక్కడు కాకుండా 2-3 ఉన్నట్లయితే దేవుళ్ళ మధ్య ఆధిపత్య పోరాటం పెరిగి ఎప్పుడో ఈ సృష్టి సర్వనాశనమైపోయి ఉండేది. హిందువుల యొక్క శరీర ఆకృతి ఫిజికల్ స్ట్రక్చర్ వేరేగా ఉండేది, ముస్లింల ఫిజికల్ స్ట్రక్చర్ వేరేగా ఉండేది. ఎక్కడైనా ఆ విధంగా మనం చూసామంటే లేదు కదా మిత్రులారా. మనమంతా కూడా, మనందరికీ ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, పీల్చే గాలి కూడా ఒక్కటే. లేదండి ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతున్నారని ఎక్కడైనా మనం విన్నామా, చూసామా? లేదు కదా మిత్రులారా. కాబట్టి మనందరి సృష్టికర్తన దైవం, ఏకైక దైవం ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క దైవం గురించి హైందవ శాస్త్రాలలో అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు వేదాల్లో చెప్పడం జరిగింది, మరియు ఉపనిషత్తుల్లో కూడా ఆ దైవం ఒక్కడే అని చెప్పడం జరిగింది. శ్వేతాశత్రోపనిషత్ 3వ అధ్యాయం 3వ మంత్రంలో ధావ్యా భూమి జనయాన్ దేవ ఏకః, భూమి ఆకాశాలకు సృష్టికర్త ఏకః ఒక్కడే ఉన్నాడు. శ్వేతాశత్రోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రంలో ఏకో హి రుద్రో నానా ద్వితీయాయ తస్తుహాయ ఇమాం ముల్లోకాని శతైషనీభిః, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే, రెండవాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొక దైవం లేడు. చాందోగ్య ఉపనిషత్ ఏకమేవ ద్వితీయం, ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఏకైక దైవం, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఖురాన్లోని 112వ అధ్యాయం 1 నుండి 4వ వచనాలు మనం చూసినట్లయితే కుల్ హువ అల్లాహు అహద్, చెప్పండి అల్లా ఆ దైవం ఒక్కడు. అల్లాహు సమద్, ఆయన ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు. లం యలిద్, ఆయనకు సంతానము లేదు. వలం యూలద్, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు సాటిమేటి ఎవరు లేరు. కాబట్టి సోదర మహాశయులారా, అన్ని గ్రంథాల్లో కూడా దైవం ఒక్కడే ఉన్నాడు, అద్వితీయుడు అనేటువంటి సందేశం మనకు కనిపిస్తుంది. ఈరోజు నా యొక్క అంశము అయినటువంటి మత సామరస్యం, ముఖ్యంగా ఇస్లాంలో ముస్లిమేతర హక్కులు, వారి ప్రాణాలకు ఉన్నటువంటి రక్షణ, వారి మాన మర్యాదలకు ఉన్నటువంటి రక్షణ, వారి ఆస్తికి ఉన్నటువంటి రక్షణ, అదేవిధంగా ఇతర మతాల వారిని ఏ విధంగా గౌరవించాలి, వారి మతాల రక్షణకు సంబంధించిన విషయాలు నేను తెలియజేశాను. అదేవిధంగా మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడే అని అనేక ఆధారాలు కూడా నేను మీకు తెలియజేశాను. నేను చివరిగా నా ప్రసంగాన్ని ముగించే ముందు ఖురానులోని సూరే ఆలె ఇమ్రాన్ నంబర్ 3 ఆయత్ నంబర్ 85ను చదివి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫల యఖ్బల మిన్హు వ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, ఎవరైతే సృష్టికర్త పంపిన ధర్మం ఇస్లాం ఈ విధేయత విధానాన్ని కాకుండా మరొక మార్గాన్ని కనుక అవలంబించదలిస్తే ఆ మార్గం దైవం దగ్గర ఆమోద్యయోగ్యం కాదు. ఎంతమంది అయితే సోదరులు ఉన్నారో వారందరికీ కూడా ముస్లింలకు ఇస్లామిక్ పరిజ్ఞానాన్ని, ముస్లిమేతరులకు హిదాయత్ అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. అదేవిధంగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, ఓ అల్లా నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.